హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆయన ఎవరో కాదు, ఆలోచించి మాట్లాడతారు, ఆవేశంతో మాట్లాడరు. సో ఆవేశంతో మాట్లాడే పార్టీ నేతల కంటే ఆలోచించి మాట్లాడే పార్టీ నేతలు చాలా అవసరం కాబట్టి ఆ పార్టీకి. సో ఆలోచించి మాట్లాడే వ్యక్తితో మనం పార్టీ ఇంటర్వ్యూ చేస్తున్నాం అనమాట. ఆయన ఎవరో కాదు, వైకప్పా లీడర్ అద్దెపల్లి శ్రీధర్ గారు. సో ఆయన మాట్లాడితే నవ్వుతూ సమాధానం ఇస్తారు. ఎంత ఇరిటేట్ చేసినా దొరకకూడదురా వీళ్ళకి అని చెప్పి మీడియా ముందు చాలా ఆలోచించి మాట్లాడతారు. సో ఆయన ఈరోజు ప్రశ్నలకి ఎలాంటి జవాబులు ఇవ్వబోతున్నారు, పార్టీ గురించి ఇంకా ఎలా చెప్పబోతున్నారు అన్నది ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా గుడ్ గుడ్ గుడ్. సో అంటే ఫస్ట్ క్వశ్చన్ సార్, రాజకీయాల వ్యాపారమా? వ్యాపారం వైపు మీరు చూపిస్తారా మక్కువ ఎక్కువ, వ్యాపారం అంటే రాజకీయాల వైపు చూపిస్తారా? వ్యాపారం అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ పాలిటిక్స్. అంటే జనరలీ నాకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కదండి, బిజినెస్ వాజ్ గోయింగ్ ఆన్ ఫర్ లాస్ట్ ఫ్యూ డికేడ్స్. సో కొత్తగా ఇప్పుడు వ్యాపారం పెట్టి చేసింది ఏమీ లేదు. అంటే రాజకీయాల పరంగా పార్టీ ఏదని? దట్ ఈస్ వెన్ ద క్వశ్చన్ ఆఫ్ సర్వీస్ ఈస్ కన్సిడర్డ్. మా గ్రాండ్ మదర్ సర్వీస్ చేశారు. వీ హ్యావ్ 60 years నుంచి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయి, ఫిలాంథ్రఫీగా రన్ చేస్తున్నాం, ఓల్డ్ ఏజ్ హోమ్ ఉన్నది. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ half a dozen ఫిలాంథ్రఫిక్ ఇన్స్టిట్యూషన్స్. నేను ట్రస్ట్ బోర్డ్ మెంబర్ని. టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసాం. దెన్ శాంతి ఆశ్రమం, యోగాశ్రమం, అలాగా రామకృష్ణ మఠ్ అండ్ మిషన్, ఇలాంటి ఆశ్రమాలన్నిటికీ నేను కమిటీ మెంబర్ కింద, అసోసియేట్ కింద ఉన్నాను. సో సర్వీస్ ఎక్స్టెన్షనే పాలిటిక్స్. బట్ చాలామంది పాలిటిక్స్ అంటే వ్యాపారం అనుకుంటారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే, అందరూ అనుకోవడం వేరు సార్. కావాలంటే మనం ఒక పార్టీ జెండా పట్టుకున్నాము అంటే ఆ పార్టీకి అనుగుణంగానే ఉండాలి, ఆ సిద్ధాంతాలని మనం పార్టీలో ఉండే మార్చాలి అని చెప్పేసి అంటారు. పార్టీ నాయకులే జెండాలు మారుస్తుంటే మరి ప్రజలకు ఏమి ఇస్తున్నాం సార్ మన మెసేజ్? అలానే కదండి, నెంబర్ ఆఫ్ రీజన్స్ పీపుల్ విల్ స్విచ్ పార్టీస్ కదా. నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ఎందుకు తీసుకుని వచ్చారు? సో దీన్ని కంట్రోల్ చేయడానికనే కదా. సో మభ్యపెట్టి కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మారిపోతున్నారని చెప్పి అయ్యారామ్ అని ఇదివరకు అలా అనేవారు. కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా తీసుకుని వచ్చారు. లా ప్రొటెక్ట్స్ ఇట్. ఓకే సార్, మీరు పార్టీ మారడానికి రీజన్స్ ఏంటి సార్? నేను జనసేనలో సర్వీస్ చేశాను రఫ్లీ అరౌండ్. ఆయన నడుచుకునే విధి విధానాలు సక్రమంగా లేదని అనిపించింది. దెన్ ఐ టుక్ ఏ ఈజీ వే, లైక్ ఐ సెడ్ ఓకే ఫైన్, మీరు ఇప్పుడు మనమన్నా మారాలి, ఆయనన్నా మారాలి. ఆయన మారినప్పుడు ఆయన పార్టీ ప్రెసిడెంట్, సో ఇంకా వదిలేస్తాను నేను పార్టీ. ఓకే, అంటే పార్టీకి అనుగుణంగా ఆయన మారాలా, లేకపోతే పార్టీ సిద్ధాంతాలు మార్చుకోవాలా మీరు గెలవాలంటే, లేకపోతే పార్టీకి అసలు సిద్ధాంతాలే లేవని మారిపోయారా మీరు? సిద్ధాంతాలు అంత పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. ఒక పొలిటికల్ పార్టీ అన్న తర్వాత దాన్ని సక్రమంగా ఉండాలి. హీ వాంటెడ్ టు, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుదానికి ఆయన ట్రై చేయాలి. ఆయన ట్రై చేసింది ఏంటి? జనసేన పార్టీ ప్రెసిడెంట్గా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకూడదు, చంద్రబాబు నాయుడు, లోకేష్ అవ్వాలని ట్రై చేశారు ఆయన మొన్న. అందుకని ఆయన ఓడిపోయారు. అది అంటే మీరు ఎలా చెప్పగలరు సార్? మొత్తం సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అంతా తెలిసిపోయింది కదా. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఎందుకు ఓడిపోయారు? కెన్ యూ ఇమాజిన్? ఎవరి మీద ఓడిపోయారు? చిన్నవాళ్ళు, వాళ్ళందరూ అంటే గ్రేట్ పీపుల్ ఏం కాదు. ఈయన ఒక సినిమా యాక్టరు, ఒక పార్టీ ప్రెసిడెంటు, బలమైన సామాజికం రిప్రజెంట్ చేస్తున్నాడు, బాగానే మాట్లాడగలడు, చెప్పేవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. అయినా కూడా ఎందుకు ఓడిపోయారు? అక్కడున్న ప్రజలు ఎందుకు ఎన్నుకోలేదు? దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఆ క్రెడిబిలిటీ దెబ్బతిన్నది పవన్ కళ్యాణ్ గారికి. సో 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎవరైతే సీఎంగా ఉన్నారో ఏపీలోని, ఆయన కూడా 9 సంవత్సరాలు ఓడిపోయే 9 సంవత్సరాల తర్వాత ఆయన పదవిలోకి రావడం అన్నది జరిగింది. మరి ఆయన కూడా ఓడిపోతున్నారు కదా సార్, ఈయన ఇప్పుడు ట్రై చేస్తూ ఓడిపోవడం ఏంటంటే 9 years అనేది రాంగ్. అది వాట్ యువర్ అజంప్షన్. పార్టీ పెట్టిన తర్వాత 5 years అపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు సీఎంగా అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు కదా ఆంధ్ర రాష్ట్రంలో ఆయన, జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు రాష్ట్ర సీఎంగా ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజించిన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇప్పుడు దాకా హయ్యెస్ట్ మెజారిటీ సంపాదించింది జగన్మోహన్ రెడ్డి గారు. హయ్యెస్ట్ ఒక రీజనల్ పార్టీ ఎమ్మెల్యేస్ గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారు అక్రాస్ ఇండియా. రీజనల్ పార్టీలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్సీపీ. అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ జనసేన పార్టీ ఇవ్వలేదంటారా ఫ్యూచర్లో? లేదు, ఇప్పుడు ఇవ్వదు 100%. ఇచ్చే ఆస్కారం కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు బిగినింగ్లో ఏమన్నారు? సినిమా వ్యాపారం వేరు, ఆర్ పాలిటిక్స్ రాజకీయం ఇవంతా వేరు, ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కొంతమంది క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. సబ్సిక్వెంట్గా ఆయన అన్నమాట ఏంటంటే, నేను సినిమాల్లోనే ఉంటాను, రాజకీయాల్లో ఉంటాను, నేను సినిమాలు చెయ్యను, రాజకీయంలోనే ఉంటాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, నాకు పాత కమిట్మెంట్లు ఉన్నాయి కొన్ని, అది నేను కంప్లీట్ చేసుకుంటాను, రాజకీయాల్లోనే ఉంటానన్నారు.
ఇప్పుడు యాజ్ ఆన్ టుడే జరిగింది ఏంటంటే పాత కమిట్మెంట్లు పూర్తి అయిపోయిన తర్వాత కొత్త కమిట్మెంట్లు కూడా తీసుకున్నారు కదా. ఈజ్ మోర్ బిజీ ఇన్ సినిమా అండ్ మూవీ మేకింగ్ దాన్ ఇన్ పాలిటిక్స్ ఆర్ సర్వీస్ టు సొసైటీ. అండ్ ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందంటే అంటే ఎంత ఎంత ఎక్స్పోజ్ అయిపోతున్నారంటే ఆయనకి కోవిడ్ వచ్చింది, దెన్ జనరల్గా పాండమిక్ ఉన్నది, లాక్డౌన్ ఉన్నది, షూటింగ్స్ అన్నీ ఆఫ్ చేశారు, ఎక్కడ ఇప్పుడు కనపడలేదు ఆయన. అయిపోయింది, రికవర్ అయ్యారు, మళ్ళీ ఎలక్షన్ షూటింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కరోజు విజయవాడ వచ్చి ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి మరుసటి రోజు షూటింగ్ చేసుకున్నారు ఒక సినిమా. ఆ సినిమా రిలీజ్ అయిపోయింది. మళ్ళీ మొన్న మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది, మళ్ళీ లాక్డౌను లేకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మళ్ళీ షూటింగ్స్ అన్నీ ఆఫ్ చేశారు. మళ్ళీ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు ఒకరోజు ముందర విజయవాడకు వచ్చి ఇండిపెండెన్స్ డే ఇది మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నారు. పీపుల్ డోంట్ లైక్ దట్. అద్దేపల్లి శ్రీధర్ గారు ఎప్పుడైతే తనకి రాజమండ్రి టికెట్ ఇవ్వను జనసేన పార్టీ అని మొత్తం నిర్ణయించుకున్న తర్వాతే ఆ పార్టీ జెండా నుంచి వైకప్ప జెండా పట్టుకోవడం జరిగింది అని చెప్పి పెద్ద టాక్. అంటే నాకు ఇవ్వరు అని ఏమనలేదు, నాకు బోల్డ్ అని ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు జనరలీ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని, లేకపోతే నా కులం అని, లేకపోతే నాకున్న ఆస్తిపాసులు, నాకున్న కాంటాక్ట్స్లు నాకు వేరే చోట్ల కూడా ఇస్తానన్నారు జనసేనలోనే. అక్కడ కాకపోతే పక్కన ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ. అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత సక్రమంగా జరగనప్పుడు మనం ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతామని నేను డిసైడ్ అయిపోయాను. నన్ను యాక్చువల్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద పోటీ చేయమన్నారు, ఎంపీ కింద. అంటే నేను డిసెంబర్లో చెప్పాను ఆయనకి, డైరెక్ట్గా చెప్పాను ఆయనకి, సార్ నాకు ఇప్పుడు డిసైడ్ చేస్తే పోటీ చేస్తాను, లేదంటే నేను పోటీ చెయ్యను అని చెప్పాను. పార్టీలో యాక్టివ్గా ఉండి నాకు అంత 1-to-1 కమ్యూనికేషన్ ఉండి ఓపెన్గా చెప్పానండి 4-5 months బిఫోర్, సార్ మీకు చెల్లుబాటు అయ్యి ఉండొచ్చు, మీరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, లాస్ట్ మినిట్లో ఎక్కడ పోటీ చేసినా గెలిచే ఛాన్స్ ఉంటుంది మీకు. అది కూడా తప్పైంది కదా, ఆయన 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు ఆయన. బట్ నేను 3-4 months డిసైడ్ చేస్తేనే నేను పోటీ చేస్తాను, లేకపోతే నేను పోటీ చేయనని చెప్పేసాను. ఆయనకే చెప్పేసాను. 2-3 అన్నారు, ఏంటయ్యా నువ్వు అడగాలి కదా అన్నారు. లేదండి నేను ఇంక అడగనండి, నాకు అవసరం లేదు సీట్ అన్నాను. అంటే అది పబ్లిక్కి తెలియదు. అంటే ఇప్పుడు జనరల్లీ ఎలా ఉంటుందంటే మనం ఫేస్ ఆఫ్ జనసేన ఉన్నప్పుడు ఏంటంటే అందరికీ పరిచయం కాబట్టి పోటీ చేస్తాను ఎక్స్పెక్ట్ చేశాను. నన్నే చాలామంది లేదు నాకు ఇంట్రెస్ట్ పోటీ చేయను, మీరు నన్ను అడిగారు పోటీ చేస్తావా అంటే ఎస్ చేస్తానన్నాను. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అయినా విడిచిపెట్టాలి, లేకపోతే పోటీ అయినా మానుకున్నాను, పోటీ మాను. అంటే వైకప్ప జెండా వేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత ముట్ట చెప్పారు సార్ మీకు? అలాంటివి ఏమి ఉండవు. అండ్ జనరలీ నా స్టేజ్కి ఎవరు ముట్ట చెప్పరు, నేనేం అడగను కూడా, అలాంటివి ఏమి ఉండదు. అంటే మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే లాభం వస్తుంది అంటే ఆశిస్తాను. నో ఇట్స్ నాట్ లైక్ దట్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నాకున్న బ్యాక్గ్రౌండ్కి నాకు డబ్బులు ఇవన్నీ కూడా అసలు ఇమ్మెటీరియల్, ఓపెన్గా చెప్తున్నాను, ఇమ్మెటీరియల్. జస్ట్ మనం ఒక పార్టీలో ఉన్నాం, అక్కడ మనకి సక్రమంగా నడవట్లేదు. నేను ఓడిపోయిన తర్వాత నేను పార్టీ మారలేదు, రిజల్ట్ వచ్చిన తర్వాత పార్టీ మారలేదు. ఒక కట్ ఆఫ్ పాయింట్ దగ్గరికి వచ్చింది, ఆయన డైరెక్ట్గా చెప్పి ఐ విల్ బి నాట్ యాక్టివ్ అని చెప్పాను. అంటే అందరూ కూడా పార్టీ విడిచిపెట్టింది ఎప్పుడు ఓడిపోయిన తర్వాత విడిచిపెట్టారు, నేను బిఫోరే విడిచిపెట్టాను కదా. దెర్ ఇస్ అ డిఫరెన్స్. నేను ముందే తెలుసు కదా సార్, మీరు హైలీ ఎడ్యుకేటెడ్, సో మొత్తం సొసైటీ గురించి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఓడిపోతుందని తెలిసే మారిపోయారు అనుకోవచ్చు కదా. మారిపోవడం కాదు, నేను ఐ టుక్ ఏ బ్రేక్ ఫ్రమ్ జనసేన. ఎందుకనంటే ఒక సన్మార్గం అని ఉంటుంది, ఒక కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని ఉంటుంది, వేరే విధంగా కూడా చేయొచ్చు. బట్ రిజల్ట్ ఏంటి ఆ విధంగా రాదు. అండ్ ఆయనకున్న కోటరీ గ్రూప్లో ఉన్న వాళ్ళు సరైన వాళ్ళు కాదు. అండ్ నాదన్ మనోహర్ ఈజ్ ద మెసెంజర్ ఫ్రమ్ టీడీపీ టు జనసేన. సో లింగంనేని రమేష్ వాజ్ ఎక్స్పోజ్డ్. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే క్వైట్ ఆబ్వియస్, నాకు తెలియకుండా ఏమీ జరగదు కదా. ఓకే, 2024లో ఒకవేళ పార్టీ కనుక అధికారంలోకి వస్తే జనసేన పార్టీ జెండా మళ్ళీ పట్టుకునే అవకాశాలు ఉన్నాయా? లేదు, నేను ఇంకేం పార్టీ మారు, వైసీపీలోనే ఉంటాను. అండ్ 1. నెంబర్ 2, జనసేన వచ్చే ఆస్కారమే లేదు. అసలు పొలిటికల్గా అసలు అడుగులేసే ఆస్కారమే లేదు. ఓకే, షర్మిల పార్టీ పెట్టడంపై జగన్మోహన్ రెడ్డి గారి అస్త్రం ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గానే చెప్పడం జరిగింది, సజ్జల రామకృష్ణ క్లారిఫై చేయడం కూడా జరిగింది. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఒపీనియన్ అండ్ వ్యూ ఆఫ్ షర్మిలా రెడ్డి టు స్టార్ట్ ఏ పార్టీ ఇన్ తెలంగాణ. అండ్ జగన్ గారు వద్దు అని కూడా అన్నారు. అంటే ఇవన్నీ చూడండి సార్, మనము ఇప్పుడు మూవీస్లో చూస్తూ ఉంటాం, కొన్ని మనం వేసే అంటే అడుగులు కానీ ఏవైనా సరే అవన్నీ మూవీ వరకు అనిపోయి. అంటే రాజకీయాల్లో కూడా ఒక మెట్టు వేయాలి అని అంటే చదరంగం ఎలా అయితే ఆడతామో మనం ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేది, హైదరాబాదు తెలంగాణ ఆంధ్ర అని డిఫరెన్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అన్నది డిఫరెన్స్ ఉంది.
సో ఇక్కడ కూడా తన పార్టీని బలోపేతం చేసుకోవాలి, అందుకని షర్మిల గారి చేత ఇక్కడ పార్టీ పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చాలా వరకు టాక్ నడుస్తుంది. లేదు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సెపరేట్ పార్టీ, షర్మిల గారి పార్టీ సెపరేట్ పార్టీ. టూ ఆర్ డిఫరెంట్ పార్టీస్. వన్. నెంబర్ టూ, షర్మిల గారు డిఫర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారితో. అండ్ షీ హెస్ డిసైడెడ్ దట్ ఐ విల్ బి పొలిటికల్లీ యాక్టివ్ ఇన్ తెలంగాణ. దట్స్ ఇట్. అంటే ఈ రెండు రాష్ట్రాలు, రెండు రాజకీయ వ్యవస్థలు, ఇక్కడున్న ప్రజలు కూడా రెండు రాష్ట్రాల్లో లైక్స్ డిస్లైక్స్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఒకటే సిద్ధాంతం, తండ్రి పాటిస్తున్న సిద్ధాంతాన్ని కొడుకు కూతురు ఇద్దరు పాటిస్తారు. జనరల్లీ రోటీ కపడా మకాన్ అని ఉన్నది, ఇందిరాగాంధీ గారు గుర్తొస్తారు. ₹2 బియ్యం అంటే ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. మిడ్ డే మీల్ అసలు భారతదేశం స్టార్ట్ చేసింది ఎంజి రామచంద్రన్ గారు, ఇంప్లిమెంట్ చేసింది జయలలిత గారు. సో కొన్ని కార్యక్రమాలు ఈవెన్ ఫర్ దట్ ₹2 బియ్యం అన్నది, ₹1 బియ్యం అవి కేజీ అవంతా కూడా ఎంజీఆర్ రామచంద్రరావు గారు స్టార్ట్ చేశారు తమిళనాడు రాష్ట్రం. వెల్ఫేర్ మెజర్స్ కానీ, ఫ్రీబీస్ అంటే ఫ్రీగా టీవీ ఇవ్వడం కానీ, రేడియో ఇవ్వడం కానీ, మిక్సర్ గ్రైండర్ ఇవ్వడం కానీ, సైకిల్ ఇవ్వడం, ల్యాప్టాప్ ఇవ్వడం, ఇవన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలో స్టార్ట్ అయిన తర్వాత సబ్సిక్వెంట్ ఇతర రాష్ట్రాల్లో కూడా అవి ఫాలో అవుతున్నారు. అంటే అది రోటీ కపడా మకాన్ ఇప్పుడు అవసరం లేదా ప్రజలకి? ఇప్పుడు ఈరోజు కూడా అవసరం. భారతదేశం 30-40% ఇంకా వెనకబడిన ప్రదేశాలు, వెనకబడిన ప్రజలే ఉన్నారు ఇంకా. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే మనం వెల్ ఆఫ్ అవుతామో డెవలప్డ్ కంట్రీలుగా కంప్లీట్గా, ప్రజల్లో ఒక 10% సూపర్ రిచ్ అయితే అన్ని ఫెసిలిటీస్ ఉంటే కాదు కదా. మన కింద డౌన్ రావడానికి ఎవరు ఉన్నారో, పాపులేషన్లో కింద వర్గాలు ఉన్నాయి, వారిని సమానంగా మన లెవెల్లోకి తీసుకుని రావడమే కదా రాజకీయం అన్నది. పొలిటికల్ పార్టీ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐడియల్స్ కానీ, ఆ విధంగా అడుగులు వేస్తున్నాం అందరం కూడా. సార్, ఇప్పుడు కింద ఉన్న వ్యవస్థని, కింద పడిపోయిన వాళ్ళని, పూర్ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని పైకి తీసుకురావడమే రాజకీయ యొక్క మెయిన్ సిద్ధాంతం అని మీరు చెప్పారు. కానీ రాజకీయ నాయకులు ఒక్కలైనా సరే ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నారా? 100% ఎవరు లేరు అనుకుంటున్నారు మీరు. అంటే మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు కానీ, బట్ యు సీ మోస్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా ఈ విధంగానే ట్రై చేస్తున్నారు. దాంతో ఒక సీక్రెట్ ఎజెండా ఉండొచ్చు. ఒకటి సీక్రెట్ ఎజెండా ఏంటి, మన కేసీఆర్ గారు డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేశారు. మేమేమి ఇదివరకు 2-3 కూడా అన్నారన్నమాట, మేమేమి సంఘ సేవ చేయడానికి పార్టీ పెట్టలేదు, మాది పొలిటికల్ పార్టీ, రాజకీయం చేస్తాం. దట్ ఈస్ వన్ స్టేట్మెంట్. అది రామాధవ్ గారు అన్నారు, కేసీఆర్ గారు కూడా అన్నారు ఆ మాట. రెండోది, మొన్న రీసెంట్గా కేసీఆర్ గారు అన్న స్టేట్మెంట్ ఏంటి, ఎస్ హుజూరాబాద్లో దళిత్ బంధు ఇచ్చేది రాజకీయం కోసమే డైరెక్ట్గా అన్నారు. సో మనం ప్రజల్ని మేలు చేసే విధంగా కార్యక్రమాలు ఇవన్నీ చేయడం వలన ప్రజలు ఎలివేట్ అవుతారు. దట్ ఈస్ వన్ థింగ్. 2, వాళ్ళందరూ మనకి ఓటేసే విధంగా ఉంటారు. 3 ఏంటంటే, మనం ఒక సాయం కానీ ఒక ప్రభుత్వంలో కూర్చున్న తర్వాత ప్రజలకి మేలు చేస్తున్నామని ఒక సాటిస్ఫాక్షన్ అన్నది, దానికోసం కూడా ప్రజలు ఎంతోమంది లీడర్స్ ఉన్నారు, పొలిటికల్ పార్టీస్ ఉన్నారు. 130 కోట్ల జనాభా ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నట్టయితే, అందులో చాలా వరకు తీసుకున్నట్టయితే 10 కోట్ల మంది అనుకుంటా హ్యాపీగా రోజు ఫుడ్ గడుపుతోంది, వాళ్ళకి డైలీ వెళ్తుంది. మిగతా 120 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి చాలా ఇంకా లో స్థితిలోనే ఉంది. సో డెవలప్డ్ కంట్రీ అవుతుంది ఇండియా అన్నది ఒకప్పటి మాట. అవ్వదు. ఇలాంటి రాజకీయ నాయకులు ఎవరైతే పదవికి అమ్ముడుపోతున్నారో, వేరే పార్టీలకు జెండాలు పట్టుకుంటున్నారో, తన పార్టీ సిద్ధాంతాలను అన్నింటినీ మర్చిపోయి ఇంకా ఎప్పటికీ ఇండియా డెవలప్డ్గా అవ్వదు. మనం డెవలప్మెంట్ అవుతూనే చూస్తూనే ఉంటాం. ఎందుకంటే కనీసం కంపెనీలు ఇక్కడికి వచ్చి మనకి పెట్టుబడి పెడతాయి, మనం చాలా ఇండస్ట్రియల్ ఏరియాగా చూసుకోవచ్చు అని చాలా వరకు ఇంతకుముందు ఆశ ఉండేది. అది ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ ప్రకారం ఇక్కడ హైదరాబాద్లో మొత్తం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎంతవరకు మాట్లాడుకున్నా సరే అది చాలా వరకు ఉన్నది. బట్ ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నది చాలామంది యువతకి, చాలా ఉద్యోగాలు సచివాలయం కానీ ఇలాంటివన్నీ పెట్టింది, డెవలప్ చేస్తుంది ఇప్పుడు జగన్ గారు అని తీసుకోవచ్చు. కానీ ఇలా ఒకవేళ 5,000కి 10,000కి ఒక ఇల్లు నడుస్తుంది అని ఎంతవరకు అనుకుంటారు సార్? కరెక్టేనా అది? గ్రామ సచివాలయాలు, వార్డ్ వాలంటీర్స్ ఇవన్నీ కూడా 2 సెపరేట్. కొన్నేమో గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ ఇచ్చారు, కొన్నేమో వాలంటీర్ బేస్డ్ ఇచ్చారు. సో డోంట్ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్. వాలంటీర్గా పనిచేసే వాళ్ళు మనం అడిగేది అంటే, సేవా విధంగానే మీరు ఆలోచించి చెయ్యాలి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. 1, వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టి దే కెన్ గెట్ బ్యాక్ ఇన్ టు ద గవర్నమెంట్ సిస్టమ్. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే, విలేజ్ లెవెల్లో పనిచేసే యువతకి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు వేరే కార్యక్రమాలు చేసుకుంటూ ఈ వ్యవస్థలో కూడా పనిచేస్తున్నారు.
సో ఇది ఒక్కటే అని కాదు, అండ్ దే ఆల్సో విల్ రైట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పార్టిసిపేట్ చేస్తే భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు లేదా భారతదేశ ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్స్ కూడా పార్టిసిపేట్ చేసి దాంట్లో కూడా జాబ్ సంపాదిస్తారు. అక్కడితో ఆగిపోమని మనం ఏం చెప్పట్లేదు. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరన్న విధంగా 10 కోట్ల మంది బాగున్నారు అన్నది కరెక్ట్ కాదు. భారతదేశంలో నాకున్న లెక్క ప్రకారంగా ఒక 10-20% ఇబ్బందులు పడుతున్నారు భారతదేశంలో. సంథింగ్ లైక్ 10-20 crores భారతదేశంలో. అందులో ఎక్కువ శాతం ట్రైబల్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో, సెమీ అర్బన్ ఏరియాస్లో ఉంటున్నారు. సార్ ఇప్పుడు 10-20% మీరు అన్నారు. ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గర ఏదైతే బ్లాక్ మనీ మనం మాట్లాడుకుంటే నిజంగా బ్లాక్ మనీ ఏదైతే ఉందో అది కనుక తీసి ఇప్పుడు మన అంటే ట్యాక్స్ కడుతుంటేనే వాళ్ళకి వస్తుంది సంపద. వాళ్ళు వచ్చిన సంపదలోని 10 కోట్లు వస్తే 10 కోట్లు 2 కోట్లు మనం ఇంటికి వేసుకుందాం, 8 కోట్లు ప్రజలకు ఖర్చు పెడదాం అంటే ఆ 20 కోట్ల మంది మీరు ఎవరైతే ప్రజలు ఉన్నారో అని చెప్తున్నారో వాళ్ళకి ఎలా అందుతాయి? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇన్కమ్ ట్యాక్స్, బ్లాక్ మనీ, వైట్ మనీ అవంతా సెపరేట్ ఇష్యూ. ఆ సెపరేట్ ఇష్యూ దానికి వేరే విధానాలు ఉన్నాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్నది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూడా. స్టేట్కి కూడా కొన్ని హక్కులు ఉంటాయి, రైట్స్ ఉంటాయి. ఇండియన్ సిస్టంలో కొంతవరకు బ్లాక్ మనీ ఉన్నది, నడుస్తున్నది అన్నది ఒప్పుకోవాలి. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. బట్ ఈరోజు నరేంద్ర మోడీకి భారతదేశంలో మోడిఫికేషన్స్ తీసుకుని వచ్చారు కదా గత 3-4 ఇయర్స్లో. ఇన్కమ్ ట్యాక్స్లో ఏంటి మోడిఫికేషన్ తీసుకుని వచ్చారు? 2 lakhs కంటే మించి క్యాష్ ఇచ్చుకోకూడదు, పుచ్చుకోకూడదు. దట్స్ అ బిగ్ మోడిఫికేషన్. ఇదివరకు లిమిట్ ఉండేది కాదు, అంటే ఉండేది కానీ పెనాల్టీ ఉండేది కాదు. ఈరోజు గబుక్కుని మీరు 5 లక్షలు నాకు ఇస్తే నేను తీసుకుంటే క్యాష్, నా మీద పెనాల్టీ ఎంత వేయచ్చో తెలుసా అండి? 3 lakhs అంటే 2 lakhs ఏమో పర్మిటెడ్, 3 lakhs నాట్ పర్మిటెడ్. 3 lakhsకి 3 lakhs పెనాల్టీ. అంటే 6 lakhs నేను ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అంత పెనాల్టీను, అంత మార్పులు తీసుకుని వచ్చారు. సో ఏదైతే బ్లాక్ మనీ ఇండియన్ ఎకానమీలో రన్ అవుతున్నదో కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది రాష్ట్రాల పరివిలోకి రాదు. లేదు, నిజంగా జరుగుతున్నది. ఐ మీన్ బిజినెస్ అండ్ ఐ డూ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కాబట్టి డెఫినెట్గా బ్లాక్ మనీ ఈజ్ బీయింగ్ కంట్రోల్డ్ అక్రాస్ సెక్టర్స్. మ్యాక్సిమం బ్లాక్ మనీ ఎక్కడ ఉంటుంది? స్మగ్లింగ్లో ఉంటుంది. నెంబర్ 2 యాక్టివిటీస్ చేసే చోట ఉంటుంది. మూడోది ప్రధానమైన ఆఫీషియల్ బ్లాక్ మనీ ఎక్కువ ఏది ఉంటుంది? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటుంది. దెన్ ఆడియో ఇండస్ట్రీ, లేకపోతే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నది. అలా చెప్పుకుంటే ఒక 10-20 సెక్టర్స్లోనే మ్యాక్సిమం హయ్యెస్ట్ క్వాంటమ్ ఆఫ్ బ్లాక్ మనీ తిరుగుతుంది. గోల్డ్ అండ్ జ్యువెలరీ బిజినెస్లో బ్లాక్ మనీ ఉంటుంది. సో అవన్నీ నెమ్మదిగా కంట్రోల్ చేసుకుంటే, ఇప్పుడు గోల్డ్ అండ్ జ్యువెలరీకి ఏం తీసుకుని వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ మోడిఫికేషన్? డెఫినెట్గా హాల్ మార్క్ చేయాలి ప్రతి గోల్డ్ని. ఇదివరకునే హాల్ మార్కింగ్ అనేది మ్యాండేటరీ చేసినా పట్టించుకునేవారు కదా. ఇప్పుడు మ్యాండేటరీ చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే మనకి ఒక గోల్డ్ చైన్ ఉంటే 18 క్యారెటా, 19 క్యారెటా, 20, 22, 24 అసలు మనకు తెలియదు. వాడు ఏదో చెప్తాడు, మనం కొనుక్కుంటున్నాం. దేర్ ఇస్ నో ఆథెంటిసిటీ. దానిపైన మార్క్ ఏమి ఉండదు. ఇప్పుడు మ్యాండేటరీ చేస్తారు. ఇప్పుడు రేపు నెక్స్ట్ 1 వీక్లో గోల్డ్ అండ్ జ్యువెలరీ మర్చెంట్స్ అందరూ ధర్నా చేయబోతున్నారు. ఈ హాల్ మార్కింగ్ మ్యాండేటరీ చేయడం వలన మాకు ఇబ్బందులు ఉన్నాయని. బట్ అది ఎందుకు చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఒకటి, బ్లాక్ మనీ కంట్రోల్ అవుతుంది, అకౌంట్ ఫర్ అవుతుంది. హాల్ మార్కింగ్ చేస్తే అదంతా కూడా సిస్టంలోకి వస్తుంది గోల్డ్. మూడోది ఏంటి? కన్జ్యూమర్స్, మీరు నేను కొనుక్కున్న గోల్డ్కి ఒక ఆథెంటిసిటీ, ఒక వాల్యూ అన్నది ఉంటుంది. ఇప్పుడు ఏమవుతున్నది, మనం ఒక ఆర్నమెంట్ కొనుక్కున్నానికి ఒక చోట ఒక 1,00,000 అయితే లేదా 50,000 అయితే ఇంకో చోటకి వెళ్ళేటప్పటికి అంత వాల్యూ ఉండదు. అది ఎందుకనంటే ద క్వాలిటీ ఆఫ్ గోల్డ్ ఈజ్ బ్యాడ్. సో ఈ విధంగా బ్లాక్ మనీ కంట్రోల్ చేస్తున్నారు. మనకున్న ఇబ్బందులు ఏంటి అంటే కులం, మతం, డిఫరెన్స్ ఒపీనియన్, లాంగ్వేజ్, డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు కూడా భారతదేశంలో వెనకబడిన జిల్లాలు ఉన్నాయి. ఈరోజు కూడా వెనకబడిన జిల్లాలకి జస్ట్ 50 crores ఇస్తున్నారు నరేంద్ర మోడీ గారు. అది సరిపోవట్లేదు. కులం, మతం అని మీరు తీసుకొచ్చారు కదా సార్. రాజకీయాల పరంగా మనందరం ఒకటే బాటలో నడుద్దామని చెప్పేసి ఎప్పుడు అంటాం? రాజకీయాల్లోని ఉన్నప్పుడు, అంటే పదవిలో ఉన్నప్పుడు అంటాం. అదే కనుక పదవి అయిపోయి పదవికి మనం స్వస్తి పలకాలి అని అన్నప్పుడు మళ్ళీ ఓట్ల ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఓట్ల ఎలక్షన్ వచ్చినప్పుడు అరే నువ్వు మన కులంలోరా, మన కులం అన్నది రాజకీయమే తీసుకొస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ తీసుకురావడంలో తప్పే ఉంది సార్. కులం పెట్టి వ్యాపారం చేస్తున్నారు ఈరోజు. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ఇప్పుడు అక్రాస్ ఇండియా మనకి వేరీడ్ నేషన్. ఇది డిస్పారిటీస్, డిఫరెంట్ క్యాస్ట్ ఉన్నాయి, రిలీజన్స్ ఉన్నాయి, కస్టమ్స్ ఉన్నాయి, ట్రెడిషన్స్ ఉన్నాయి. సో
కులం అన్నది మన స్కూల్లో జాయిన్ అయిన వెంటనే మన కులం అడుగుతున్నారు మన అడ్మిషన్ ప్రాసెస్లో. అంటే పుట్టిన వెంటనే హిందువా ముస్లిమా క్రిస్టియనా అని బర్త్ సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తారు పుట్టిన వెంటనే. దాని తర్వాత స్కూల్లో జాయిన్ అయిన వెంటనే కులం కూడా యాడ్ అవుతున్నది. అవి ఉన్నప్పుడు న్యాచురల్లీ ఆ డిస్పారిటీస్ ఉంటాయి. బట్ నెమ్మదిగా అది సెంట్రల్ గవర్నమెంట్ కదా మేజర్గా. సో అది నెమ్మదిగా తక్కువ అవుతూ వస్తున్నది. అంటే ఇప్పుడు ఇదివరకున ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ అది పెద్ద ఇబ్బంది జరిగేది. ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే మోడర్న్ సిటీస్లో మ్యాక్సిమం అక్రాస్ ఇండియా పెద్దగా ఇబ్బంది లేదు, యాక్సెప్టెన్స్ పెరిగింది. దట్ వన్ థింగ్. సెకండ్ థింగ్, అక్రాస్ ఇండియాలో ఎక్సెప్ట్ ఈ మధ్యకాలంలో బీజేపీ వాళ్ళు కొత్త లాస్ తీసుకుని వచ్చారు తప్ప, బీజేపీ పాలిత రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాలని కూడా ఇంటర్ రిలీజియస్ హిందూ ముస్లిం కానీ ముస్లిం క్రిస్టియన్ కానీ లేకపోతే సిక్ ముస్లిం కానీ ఎవరైనా పెళ్లి చేసుకుంటే అదే ఎంకరేజింగ్ షాదీ ముబారక్ కానీ లేదా పెళ్లికి వేరే స్కీమ్స్ తీసుకుని వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. సార్ అసలు ఆంధ్రప్రదేశ్ అదాని ప్రదేశ్ సార్? అదాని మరి గుజరాత్ని అదాని అనవా? మరి గుజరాత్ మటుకు అదాని అని అనరు, ఉత్తరప్రదేశ్ని అదాని అనరు, మహారాష్ట్ర అదాని అని అనరు. అదాని ఎయిర్పోర్ట్ టేక్ ఓవర్ చేసింది, ముంబైలో ఎయిర్పోర్ట్ టేక్ ఓవర్ చేసింది. ఆంధ్ర రాష్ట్రంలో అదాని ఏం తీసుకుంది ఇప్పుడు దాకా? ఓకే, అదాని ఇప్పుడు ఆస్తులు అన్నవన్నీ కొనడం అన్నది జరుగుతోంది. సో చాలామంది ఉన్నారు కొనుక్కునే వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు, పక్క రాష్ట్రం నుంచి పెట్టుబడి పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అదానికే అంత ప్రాధాన్యత ఎందుకు? గంగవరం పోర్ట్ అదాని టేక్ ఓవర్ చేసింది. హయ్యెస్ట్ అమౌంట్ అదాని పే చేసి గంగవరం పోర్ట్ టేక్ ఓవర్ చేసింది. గంగవరం పోర్ట్ ఈజ్ అ ప్రైవేట్ సంస్థ. అది ప్రైవేట్ సంస్థ, ఇంకో ప్రైవేట్ సంస్థ కొనుక్కుని దాంట్లో మీరు నన్ను క్వశ్చన్ చేస్తే నన్ను ఎలా అడుగుతా? అదే కదా సార్, ఇప్పుడు రాజకీయాలకి దీనికి ఏదైనా సంబంధం ఉందా అని అంటే సంబంధం లేదు. డెఫినెట్లీ మనకి అవునన్నా కాదన్నా రిలయన్స్ అడాని ప్రస్తుతానికి రిలయన్స్ కొన్ని సెక్టర్స్లో లీడర్ అక్రాస్ వరల్డ్, అడాని కొన్ని సెక్టర్స్లో అక్రాస్ వరల్డ్ లీడర్. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని రాష్ట్రాలు కోరుకుంటున్నాయి, అది తప్పు పట్టిన అవసరం లేదు. సో జగన్ గారు పెట్టే పథకాలు సకానికి సకము పేద ప్రజలకి అందట్లేదు. మెయిన్గా తీసుకున్నట్టయితే రాయలసీమలో ఇక్కడ ఏవైతే పథకాలు పెట్టారో రాయలసీమ ప్రజలకు కూడా చాలా అందుబాటులోకి రావడం లేదు. ఎందుకు అంత రాయలసీమ మీద కక్ష? వేరే పార్టీకి చెందిందనా లేకపోతే వేరే పార్టీకి చెందిన ప్రాంతం అనా? రాయలసీమ, ఐఎమ్ సారీ, మీరు 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 కరెక్ట్గా అడిగారో లేదో నాకు క్వశ్చన్ అర్థం కావట్లేదు. ఓకే ఫైన్, నేను చెప్తాను. రాయలసీమ ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ అనుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ రాయలసీమ పార్టీ అనుకుంటున్నారు. రాయలసీమలో 2 సీట్లు తప్ప అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. ఆ 2 సీట్లకి సంబంధించిన ప్రాంతంలో అయినా సరే ఆయన చూపించవచ్చు కదా వేరియేషన్. లేదు, అదే నేనన్నా అసలు అవసరం కూడా లేదు వైఎస్ఆర్సీపీకి. అక్రాస్ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలో శాచురేషన్ లెవెల్లో వెల్ఫేర్ మెజర్స్ తీసుకుని వస్తున్నప్పుడు మేము గెలిచిన రాయలసీమ ఏరియాలో తక్కువ చేస్తున్నాం, లేదా రాయలసీమ దీన్ని ఓన్ చేసుకోవట్లేదు అన్నది ఆస్కారమే లేదు. అక్కడ ఏదో 2-3 తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, అందరూ ఓడిపోయారు కదా. కంప్లీట్ వాష్ అవుట్ రాయలసీమ తెలుగుదేశం. అలాంటప్పుడు అసలు ఎందుకు మేము వ్యత్యాసం చూపిస్తాం? మొత్తం వాష్ అవుట్, అక్కడ తెలుగుదేశమే లేదు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయనకి మరి హీరోకి ఎక్కువ పొలిటీషియన్కి ఎక్కువ తక్కువ అని అంటే మరి అందరికీ తెలిసిన విషయమే. ఆయన 4 మాటలు మాట్లాడితే మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్. వారు అల్లుడు గారు ఉన్నారు లోకేష్ గారు, 2 మాట్లాడితేనే మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాంటి వాళ్ళు మమ్మల్ని వ్యతిరేకించినప్పుడు మాకు ఇంకా కామెడీ తప్ప ఏముంది? వాళ్ళు రాజకీయం ఎక్కడ చేయగలరు మాతో? సార్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీరు ఎలా అయితే అనుకున్నారో, కొడాలి నాని గారు ఉన్నారు, అనిల్ కుమార్ గారు ఉన్నారు. సో ఇలా అనిల్ గారు తర్వాత కొడాలి నాని గారు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫర్ అదర్ పార్టీస్ కదా సార్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాట కానీ, వాళ్ళు దూషించే పద్ధతి కానీ, ఎదుటి వాళ్ళకి వాళ్ళు చెప్పే సమాధానం కానీ, మీ అమ్మ మొగడ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, సో రాజకీయ పరంగా మనం ఒక యువతకి నేర్పించాల్సింది ఏంటి అని అంటే సరైన బాటలో ఉండాలి. మనం మాట్లాడే మాటని, లాంగ్వేజ్ని ఫస్ట్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ అండర్స్టూడ్ ద క్వశ్చన్. ఇప్పుడు నేను మాట్లాడట్లేదు, ఆ విధంగా మాట్లాడను కూడా, ఫ్యూచర్లో కూడా ఇదివరకు మాట్లాడలేదు, ఫ్యూచర్లో కూడా మాట్లాడను, నాకు వర్తించదు. మా పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ భాష మాట్లాడరు. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్గా వర్తించదు. 2 లీడర్స్ గురించి మాట్లాడుతున్నారు, ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే మాట్లాడింది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తెలుగుదేశం లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా కొంచెం అగౌరవంగానే మాట్లాడుతున్నారు. ఏ విధంగా స్పందిస్తున్నారు వాళ్ళు? స్పందిస్తున్నారు అసలు ఫస్ట్ కొడాలి నాని గారు మాట్లాడిన మాటలకి ఎందుకు స్పందించలేని దుస్థితిలో ఉన్నది చంద్రబాబు నాయుడు, లోకేష్. ఎందుకు? మీరు నన్ను అడగడం ఎందుకు? ఎవరు హర్ట్ అవ్వాలి? కొడాలి నాని గారు అగౌరవంగా మాట్లాడుతున్నారు, మీరు ఫీల్ అయ్యారు, నేను ఫీల్ అయ్యాను.
ఎవరు హర్ట్ అవ్వాలి? లోకేష్ హర్ట్ అవ్వాలి, చంద్రబాబు నాయుడు హర్ట్ అవ్వాలి. వాళ్ళు స్పందించినప్పుడు మన ఇద్దరికి ఎందుకు డిస్కషన్ అసలు? అసలు వాళ్ళు స్పందించట్లేదు అన్నది పక్కన పెట్టేయండి సార్. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన లీడర్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా కొడాలి నాని గారి గురించి మాట్లాడడం అన్నది జరిగింది. కొడాలి నాని గారు బాగా భలే ఎక్స్పోజ్ చేశారు. నేను అదే నేను అంటున్నాను కదా, అదే కదా భలే ఎక్స్పోజ్ చేశారు మీరు కరెక్ట్గా మాట్లాడారు. జర్నలిస్ట్గా నేను ఇందాక అన్నాను, మీరు అన్నారు ఏమన్నారు నన్ను, మీరు అలాగ అంటున్నారు ప్రూఫ్ ఏంటి అన్నది. కొడాలి నాని లోకేష్ని చంద్రబాబు నాయుడిని అంటే ఎవరు స్పందించాలి? చంద్రబాబు నాయుడు స్పందించాలి, లోకేష్ స్పందించాలి. వాళ్ళిద్దరూ స్పందించరు, వదిలిపెట్టేయండి. మీరు అన్నది పవన్ కళ్యాణ్ గారు స్పందించారు అన్నారు. నానీల గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఆ ఏరియాకి వెళ్ళి. టు బి ఫ్రాంక్, ఇన్ వాట్ వే ఈజ్ కన్సర్న్, ఇన్ వాట్ వే పవన్ కళ్యాణ్ ఈజ్ కన్సర్న్ లోకేష్ని చంద్రబాబు నాయుడు అంటే స్పాన్సర్డ్ యాక్టివిటీ. ఆ రోజు మీరు ఒకసారి చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు మాట్లాడలేడు, పెద్ద మనిషి, వయసు అయిపోయింది. లోకేష్ మాట్లాడితే ఇంకా కామెడీ. పవన్ కళ్యాణ్ 4 మాటలు మాట్లాడి స్క్రిప్ట్ పంపించారు, మాట్లాడారు. అది నేను ఏదైతే డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్ బిఫోర్ అపోజిషన్ లీడర్ని క్వశ్చన్ చేస్తాం మనం. క్వశ్చన్ చేస్తే పవర్లో ఉన్నాడు, నువ్వు సక్రమంగా పని చేయట్లేదు, జన్మభూమి కమిటీలు సరిగ్గా పని చేయట్లేదు, చంద్రబాబు నాయుడు సరిగ్గా పని చేయట్లేదు, ఈ విధంగా క్వశ్చన్ చేయాలి. ఎలక్షన్లో ఒక 1 year బిఫోర్ చంద్రబాబు నాయుడు లోకేష్ని క్వశ్చన్ చేసి ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన క్వశ్చన్ చేసింది ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని అపోజిషన్ లీడర్గా. అప్పటికే చాలామంది ఇదేంటిది పవర్లో ఉన్న క్వశ్చన్ చేసి నువ్వు పవర్లోకి రావాలని కోరుకోవాలి, కానీ అపోజిషన్ లీడర్ని క్వశ్చన్ చేసి మళ్ళీ చంద్రబాబును గెలిపించడానికి మాట్లాడుతున్నాడా అని పవన్ కళ్యాణ్ క్వశ్చన్ ఒక్క కంప్లీట్ అవ్వలేదు. అది అయిపోయింది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు, మరి ఇప్పుడు అపోజిషన్ లీడర్ని క్వశ్చన్ చేయాలి కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు లాస్ట్ టైం ఆ విధంగా క్వశ్చన్ చేశారు కదా, ఇప్పుడు ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు సరిగ్గా పని చేయట్లేదు, హైదరాబాద్లోనే ఉంటున్నారు, జూబ్లీస్లోనే ఉంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో తిరగట్లేదు అని క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నారంటే సీఎం కాబట్టి పవర్లో ఉన్నారు. మరి అది అప్పుడు ఒక రూల్, ఇప్పుడు ఒక రూల్, ఓకే, నో ప్రాబ్లం. లోకేష్ని చంద్రబాబు నాయుడు అంటే హర్ట్ అవుతున్నది పవన్ కళ్యాణ్ ఎందుకు? సో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం వల్ల ఆయన రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడడం వల్ల పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవ్వలేదు. ఆయనని కొడాలి నాని గారు ఎవరైతే ఉన్నారో ఆయనని అనడం వల్లే కదా ఆయన రియాక్ట్ అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. రైట్. టు బి ఫ్రాంక్, కొడాలి నాని గారు అరే ఎవరన్నా నానీలు ఎవరు అన్న విధంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, కొడాలి నాని గారు కానీ పేరుని నాని గారు కానీ లాస్ట్ 1.5 year అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ఊరు వచ్చేంత వరకు లాస్ట్ 1.5 year ఏనాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడలే. ఎలక్షన్లో మాట్లాడారు, ఒక సంవత్సరంన్నర తర్వాత గుర్తొచ్చి వాళ్ళిద్దరిని క్వశ్చన్ చేశారా పవన్ కళ్యాణ్? లేకపోతే ఒక 1-2 నెలల ముందర లోకేష్ని చంద్రబాబు నాయుడు అంటారు నానీలు క్వశ్చన్ చేశాడా పవన్ కళ్యాణ్? ఓకే సార్, మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, నాది ఒక క్వశ్చన్. మీరు ఇంతకు ముందు పార్టీలో ఉన్నారు, జనసేన పార్టీలో, అప్పుడు కొడాలి నాని గారి గురించి మాట్లాడలేదా మీరు? అక్కడ ఉన్న పార్టీ నేను ఓపెన్గా చెప్తున్నాను కదా. ఈ ఈవెంట్ ఇప్పుడు నేనేమన్నాను, నేను వైసీపీలో ఉన్నాను, మీరు అఫీషియల్గా నన్ను క్వశ్చన్ అడిగారు, నేను మాట్లాడలేదు, అలా మాట్లాడను అన్నాను. మా పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, మాట్లాడరు అన్నాను. వాళ్ళిద్దరూ మాట్లాడారు, అగౌరవంగా మాట్లాడారు అని నేనే అంటున్నాను కదా. చూడండి డిఫరెన్స్ చూడండి. పార్టీలో ఉండి కూడా వాళ్ళు మాట్లాడింది సక్రమంగా లేదు అని నేను అంటున్నాను. కానీ స్పందించవలసింది ఎవరు? చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు స్పందించినప్పుడు మన ఇద్దరికి డిస్కషన్ ఎందుకు అంటున్నాను. సార్ మన ఇద్దరికి డిస్కషన్ అనేది పక్కన పెట్టేసి ప్రజలకన్నా ప్రజలు ఇప్పుడు అదే ప్రజలకు కూడా అవసరం లేదు. ప్రజలు అంటే మీడియానే కదా సార్. అదే ప్రజల కోసం మీరు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. ప్రజలకు కూడా చెప్తున్నాను, మన ప్రజలారా మీకు అవసరం లేదు, మేడంకి అవసరం లేదు, దివ్యకి అవసరం లేదు, నాకు అవసరం లేదు. ఎవరైనా బాధపడితే డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు, పోలీస్ కేసు వేసుకోవచ్చు, జ్యుడిషియల్ రివ్యూ కంప్లైంట్ వేసుకోవచ్చు. అవేమీ వేయట్లేదు కదా చంద్రబాబు నాయుడు. మాట్లాడాలంటే రోజా గారి మీద ఒక 10 కేసులు, కొడాలి నాని గారి మీద 20 కేసులు, అనిల్ గారి మీద ఒక 30 కేసులు ఉంటాయి. ఎందుకంటే పార్టీ నుంచి మొత్తం ఇలాగే ఉంటాయి కదా. లేవనేమనట్లేదు కదా. చంద్రబాబు నాయుడు హయాంలో మా అందరి మీద కేసులు వేశారు కదా. చంద్రబాబు నాయుడు హయాంలో ఒక రిజర్వేషన్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు ఎందుకు చేశారు? హౌస్ అరెస్ట్లు ఎందుకు చేశారు? సార్ ఇదే అంటే ఇదే కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇదే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వైకప్ప గెలిచింది కాబట్టి మొత్తం పూర్తిగా టీడీపీని అణచివేయాలనే ప్రయత్నం చేస్తూ టీడీపీకి అంటే వాళ్ళు ఏదైతే పాటిద్దాం అనుకుంటున్నారో వాళ్ళ సిద్ధాంతాలు ఏమున్నాయో వాళ్ళకి అసలు ప్రచారం చేసుకునే హక్కు కూడా ఇవ్వకుండా వాళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ లాగేసుకోవడం, వాళ్ళని అణిచివేయడం అన్నది జరుగుతోంది. ప్రజలు అణిచేస్తున్నారు. ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అణిచేశారు.
మళ్ళీ ఏదో కొంచెం లేస్తూ ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్ పూర్తిగా అన్ని చేశారు. అండ్ కొన్ని ఎలక్షన్స్కి అయితే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ మేము పోటీ చేయమన్నారు, చేతులు ఎత్తేసారు. ప్రజలు అని చేస్తున్నారు, వీళ్ళు ఓట్లు వేసేసి వైసీపీని గెలిపించేస్తున్నారు. మనం అది పోటీ చేయకపోతే ప్రజలు చెప్పుకోవచ్చు మేము పోటీ చేయలేదు, అందుకని మీరు మాకు ఓట్లు వేయలేదు కానీ మేము ఓడిపోయాను కూడా అని చెప్పుకోవచ్చు అని చెప్పి తెలుగుదేశం ఆ స్టాండ్కి ఇది అంత దిగజారిపోయారు. ఒకటి. రెండోది, తెలుగుదేశం ఆనిముత్యాల గురించి చెప్దామా? లోకేష్ గారు, బాలకృష్ణ గారు, పట్టాభి, ఇదివరకు దినకరు, ఇప్పుడు తెలుగుదేశంలో యామిని, దెన్ ఇంకో ఇద్దరు, ఒక కాంట్రవర్షియల్ ఎమ్మెల్యే ఉంటాడు కదా వెస్ట్ గోదావరిలో తను, ఈస్ట్ గోదావరిలో ఒక ఇద్దరు ముగ్గురు కాంట్రవర్షియల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వైజాగ్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వెలగపూడి రామకృష్ణ, వీళ్ళందరూ వాళ్ళేమో భగవద్గీత మాట్లాడారు అనుకుంటున్నారా పవర్లో ఉండేటప్పుడు? లేదంటే ఏదన్నా రామాయణం చెప్పారు వాళ్ళు అసలు 10th అసలు తెలుగుదేశంలో మొన్న ఒక ఆయన క్వశ్చన్ చేశారు, చదువు రాని వాళ్ళు అది ఇది అదని తెలుగుదేశం అతను క్వశ్చన్ చేశాడు. హర్ట్ అయింది ఎవరెవరో తెలుసా? బోండామ్మ, అక్కడ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా తను, కేసినేని నాని, వీళ్ళందరూ హర్ట్ అయ్యారు. వీడు చదువుకి ఎందుకు ముందు మాట్లాడతాం, మాకు చదువు లేదని మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు అని చెప్పి తెలుగుదేశం అతను మాట్లాడిన దానికి ఈ ముగ్గురు నలుగురు హర్ట్ అయ్యారు. తెలుగుదేశం వాళ్ళే హర్ట్ అయ్యారు. సిట్టింగ్ ఎంపీ, ఓడిపోయిన ఎమ్మెల్యే, ఉన్న ఎమ్మెల్సీ, వాళ్ళు క్వశ్చన్, వాళ్ళంతా 10th ఇంటర్ పాస్లు, ఫెయిల్ అయిన వాళ్ళు, 10th ఫెయిల్. సార్ బొత్స సత్యనారాయణ గారు ఎంతవరకు చదువుకున్నారు సార్? అదే కదా నేను అంటున్నాను, క్వశ్చన్ నువ్వు అడిగినప్పుడు తగిలింది ఎవరికి వాళ్ళకే తగులుతున్నదే అంటున్నాను. చెప్తున్నాను సార్, ఇప్పుడు మన పార్టీ వైకప్పా పార్టీలో కూడా చదువులేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. విజయనగరంలో తెలుగుదేశం వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు కదా. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం అతను మాట్లాడితే హర్ట్ అయింది తెలుగుదేశం ఎంపీలు ప్రాంతాలన్నీ ఒకటే కదా సార్. అరే నేనేం కాదంటే అన్నప్పుడు అందరూ ఓట్లు వేస్తారు, నేనేం కాదంటే మరి విజయనగరం తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఎందుకు అశోక్ గజపతిరాజు ఏనాడు క్వశ్చన్ చేయలేదు కదా బొత్స సత్యనారాయణ 10th ఇంటర్ వీళ్ళకి కీ ఇచ్చి వదిలేసారేమో, మీరు మాట్లాడండి మేము మాట్లాడమని. ఎవరికి తెలుసు? తెలుగుదేశం వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళని, పార్టీ వాళ్ళని, లేకపోతే వైకప్పా పార్టీ వాళ్ళకి ఎవరు ఎక్కడ కీ ఇస్తున్నారు ఎవరికి తెలుసు? లేదు, కీ ఇచ్చే అంత అవసరం లేదు. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు రాజమండ్రి ఎమ్మెల్యే ఏమన్నాడు? నా ఆత్మగౌరవం దెబ్బతింటున్నది, నాకు గౌరవం ఇవ్వట్లేదు, నేను ఇంత సీనియర్ని, నాతో డిస్కషన్ చేయట్లేదు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు. చేసింది ఎవరు? లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు. మిమ్మల్ని నన్ను ఎవరిని అనలేదు, అక్కడ ఉన్న వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళు పెద్దవాళ్ళు ఇద్దరు. నేను దానికి లింక్ ఎక్కడ తగిలిందో తెలుసా అండి? ఈటెల రాజేందర్. హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఈటెల రాజేందర్ గారు ఏమన్నారు? మేము జెండా మోసిన వాళ్ళం, మేము పార్టీ వర్కర్స్ కాదు ఓనర్స్ అన్నాడా లేదా? గుర్తుందా లేదా? ఒకటి. రెండోది, ఆయన ఏం క్వశ్చన్ చేస్తున్నాను, నాకు ఆత్మగౌరవం దెబ్బతిన్నది, నాకు గౌరవం ఇవ్వట్లేదు, నన్ను సీఎం కేసీఆర్ ఇగ్నోర్ చేస్తున్నాడు. అదే నేను ఇది మటుకు ఒప్పుకుంటున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నాడు, ఇగ్నోర్ చేస్తున్నాడు అని. మరి బుచ్చయ్య చౌదరి దగ్గర ఎందుకు ఒప్పుకోరు? తెలుగుదేశం దగ్గర ఎందుకు ఒప్పుకోరు? చంద్రబాబు నాయుడు ఇన్సల్ట్ చేస్తున్నాడు, లోకేష్ ఇన్సల్ట్ చేస్తున్నాడు. బుచ్చయ్య చౌదరికి చెప్పకనే ఏం చెప్పారంటే, పక్కన ఉన్న రాజమండ్రి ఆదిరెడ్డి అప్పారావు, ఇదివరకున ఆదిరెడ్డి అప్పారావు వైఫ్ని మేయర్ చేశారు బుచ్చయ్య చౌదరి గారే తెలుగుదేశంలో పవర్లో ఉండేటప్పుడు. మేయర్ ఎంజాయ్ చేసిన వెంటనే మళ్ళీ వైసీపీకి వచ్చేసారు వాళ్ళు. వైసీపీకి వచ్చేసి బీసీ కార్డు ఉపయోగించుకుని పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు సపోర్ట్ చేస్తే ఎమ్మెల్సీ తీసుకున్నారు వైసీపీ. అది అయిపోయిన వెంటనే మళ్ళీ తెలుగుదేశంకి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే ఎర్రనాయుడు గారు కూతురు రిలేటివ్ కాబట్టి అమ్మాయి ద్వారా ఎర్రనాయుడు ఈక్వేషన్ ద్వారా బీసీ కార్డు ద్వారా తెచ్చుకుని బుచ్చయ్య చౌదరి మీద తొక్కుతానంటే ఎలా కుదురుతుంది? అది కదా బుచ్చయ్య చౌదరికి హర్ట్ అయ్యేది. బుచ్చయ్య చౌదరి గారు లేవనెత్తిన అంశాలు అన్నీ కూడా ఈటెల రాజేంద్ర గారు లేవనెత్తారు. ఈటెల రాజేంద్ర జై అంటున్నారు ఇక్కడ ప్రజలందరూ. ఈటెల రాజేంద్ర లేవనెత్తిన అంశాలందరూ కూడా కేసీఆర్ సమాధానం చెప్పాలంటున్నారు. ఈటెల రాజేంద్ర గారు లేవనెత్తిన అంశాలన్నిటికీ కూడా తల్లకిందులు అయిపోయి కేసీఆర్ గారు దళిత బంధు కానీ, రైతు బంధు గారు, రైతు రుణ మాఫీ, ఇవన్నీ తీసుకుని వస్తున్నారు. ఏంటి పవర్? వినండి, ఇది పవర్లో ఉన్న పార్టీ కేసీఆర్ గారు. పవర్ లేని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పిలిచి చర్చించలేకపోతున్నారు బుచ్చయ్య చౌదరితో? సార్ ఇప్పుడు వాళ్ళ మైనస్లు అంటే ఎదుటి పార్టీ మైనస్లన్నీ మీరు తీసుకొని మనకి ప్లస్గా మార్చుకుందాం అంటే ఎంతవరకు కరెక్ట్ సార్? మాకు బోల్డ్ అని ప్లస్లు ఉన్నాయి, మాకు యాడ్ అయ్యేదంటే వాళ్ళ మైనస్లు కూడా. వాళ్ళు మైనస్లు అయిపోతుంటే మాకు ప్లస్లు ఇంకా పెరుగుతున్నాయి. మా ప్లస్లు ఎలాగ ఉన్నాయి, ప్రజలు హర్షించారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ హర్షించారు, లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్ హర్షించారు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో హర్షించారు. మరి బీజేపీ కూడా అంతే స్ట్రాంగ్ అవుతుంది కదా సార్? బీజేపీ కూడా అంతే స్ట్రాంగ్ అవుతుంది కదా, మరి వాళ్ళకు కూడా ప్లస్లు పెరుగుతున్నట్టే కదా, మీ మైనస్లను పెట్టుకునే వాళ్ళు ప్లస్. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏపీసీసీ ప్రెసిడెంట్ అంటారు. తెలుగుదేశం కాంగ్రెస్ మిళితమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న రేవంత్ రెడ్డి ఈజ్ టీపీసీసీ. ఒకటి అవ్వలేదు అంటున్నారు. అంటూ ఉంటే అది యాక్సెప్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. వినండి, ఇప్పుడు వినండి, ఇంకా అవ్వలేదు. వినండి,
10 మంది 10 రకాలుగా అంటారు, కాదు అనట్లేదు. ఎస్, సోనియా గాంధీ నా లీడరు, చంద్రబాబు నాయుడు గారు లీడర్ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడను అంటున్నాడు. తెలంగాణలో ప్రజలు వ్యతిరేకించేది ఏంటి? ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్, ఆంధ్ర పొలిటికల్ పార్టీ, చంద్రబాబు నాయుడు కూడా. ఇక్కడ తెలుగు కాంగ్రెస్ అయింది. బీజేపీ, మీరు మీ క్వశ్చన్ బీజేపీ, ఆంధ్ర బీజేపీలో కూడా తెలుగు బీజేపీ ఉంది. మొన్నే సోమవీర్రాజు గారు పార్టీ ప్రెసిడెంట్ అయితే ఆయన పద్ధతి ఏంటంటే హీల్ క్వశ్చన్ వైసీపీ, హీల్ ఆల్సో క్వశ్చన్ టీడీపీ, చంద్రబాబు నాయుడు. అది నచ్చట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెండోసారి సుజనా చౌదరికి ఎంపీ ఇచ్చారు, రెండోసారి సీఎం రమేష్కి ఎంపీ ఇచ్చారు రాజ్యసభ. గరికపాటి అని తెలుగుదేశం అంతా తెలంగాణ అతనికి ఇచ్చారు, కమ్మ సామాజిక వర్గం. ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఎమ్మెల్యేలు బేస్ చేసుకుని గరికపాటి తెలంగాణ ఎంపీకి ఇచ్చారు. అంటే మనం ఏం చెప్తున్నాం, టీజీ వెంకటేష్ కాంగ్రెస్ నుంచి వచ్చినది. ఈ నలుగురు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? బీజేపీకి వెళ్ళిపోయారు. వినండి, వెళ్ళిపోయి టీజీ వెంకటేష్ ఏమన్నాడు, నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పి నేను పార్టీ మారుతున్నానని చెప్పాడు. సుజనా చౌదరి బీజేపీలో ఉండి కూడా జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, చుప్చాప్ సైలెంట్ ఉండమన్నా చెప్పారు. సో ఆ విధంగా బీజేపీ ఎందుకు ముందరికి వెళ్తుంది? పోనీ అలా అలయన్స్ పార్ట్నర్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరి గురించి మాట్లాడారు? మేము నానీలు సోమవీర్రాజుని ఏనాడు అనలేదా? కన్నా లక్ష్మణ్ ఏమో అనలేదా మేము? మరి వాటి గురించి ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మేము అన్నాం. మేము నానీలే కాదు, మేము అందరం కూడా క్వశ్చన్ చేసాం. కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేసాం, సోమవీర్రాజు గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేసాం. ఏమని క్వశ్చన్ చేసాం? ఆంధ్ర రాష్ట్రం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానన్నారు బీజేపీ, ఎన్డీఏ 1 ఇవ్వలేదు. స్పెషల్ స్టేట్ కింద చూస్తానన్నారు, చెయ్యట్లేదు. వెనకబడిన జిల్లాలకి బుండెల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తాను 50 కోట్లు అన్ని రాష్ట్రాల్లో ఇచ్చే విధంగా మాకు ఇస్తున్నారు. ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఉన్నదో అది చేయకూడదు. అండ్ గంగవరం పోర్టు, రామాయంపట్నం క్లారిటీ ఇచ్చాం. స్టీల్ ప్లాంట్ ఏదైతే కావాలనుకుంటున్నా దానికి సహాయ సహకారాలు అందించండి, ఇన్సెంటివ్స్ ఇవ్వండి, పోలవరం ప్రాజెక్ట్ రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్కి ఇవ్వండి అని ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాం? మేము సన్నయ్య నొక్కులు నొక్కుతున్నాం అని మీరు అంటున్నారు. మేము డెఫినెట్గా నరేంద్ర మోడీ గారు అమిత్ షాని క్వశ్చన్ చేసినా, క్వశ్చన్ చేయకపోయినా లోకల్గా ఉన్న బీజేపీ లీడర్స్ అందరినీ క్వశ్చన్ చేస్తాం కదా. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మమ్మల్ని ఇప్పుడు సోమవీర్రాజు వెనకేసుకుని మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేయడు, లేకపోతే కన్నలక్ష్మి వెనకేసుకుని క్వశ్చన్ చేయడు? అయితే ఇప్పుడు మీరు మాట్లాడింది కరెక్టే, మీరు కూడా బీజేపీ లీడర్స్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నారు కదా. అసలు మెయిన్గా క్వశ్చన్ చేయాల్సిన పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు. పెట్రోల్ ధరలు తగ్గిస్తా అన్నారు, నేను వస్తే ప్రభుత్వంలోనే పెట్రోల్ ధరలు తగ్గుతాయి, చాలా వరకు పన్నులు తగ్గుతాయి ఇవన్నీ అని చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత బీజేపీకి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కాబట్టి ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన మీద మళ్ళీ ఎక్కడ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందో అని చెప్పి బీజేపీకి సన్నాయి నొక్కులు నొక్కట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఓకే, మీరు అన్న విధంగా తెలుగుదేశం మీడియా, ఎల్లో మీడియా, చంద్రబాబు నాయుడు, రఘురామకృష్ణరాజు వీళ్ళందరూ జాయిన్ అయ్యి బెయిల్ ఏదో క్యాన్సిల్ అయిపోతుంది ఏదో ఊహించుకుని స్టోరీలు ఉన్నాయి, దాని మీద డిస్కషన్, దాని మీద క్వశ్చన్లు. ఏమీ జరగదు, బెయిల్ క్యాన్సిల్ అవ్వదు, ఈ వస్తున్నది నెక్స్ట్ 1 వీక్లో వస్తుంది, ఏమీ జరగదు. దాని మీద డిస్కషన్, డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ సీఎం ఎవరు, తల్ల కూతురా చెల్ల ఎవరో ఏంటి, ఇవన్నీ చర్చలు పెడతాయి. ఏమీ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారే 5 సంవత్సరాలు సీఎంగా ఉంటారు. మా పార్టీ నేతలు ఏం మాట్లాడట్లేదు, మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే కదా, పవన్ కళ్యాణ్ గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? లోకేష్, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. రఘురామకృష్ణ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? చంద్రబాబు నాయుడు, లోకేష్ గురించి మాట్లాడదు. మళ్ళీ ఏమన్నాడో తెలుసా? బ్యూటీ చూడండి. అవును, నేను మెసేజ్ పంపించాను చంద్రబాబు నాయుడు, అది అంతా కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్లో ఫైల్ చేశారు. ఇలాగా జడ్జిల గురించి అగౌరవంగా మెసేజ్లు పంపించుకున్నారు. రఘురామకృష్ణ సెల్ ఫోన్ నుంచి చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి పంపించుకున్నారు. కోర్టులో, సుప్రీంకోర్టులో హీరింగ్ జరుగుతున్నప్పుడు, హైకోర్టులో హీరింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ మెసేజ్లను, ఆ పెటిషన్స్ అని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. దాన్ని అది అవునా నిజమా కాదంటే అవునన్నది అందరికీ తెలుసు. అడ్మిట్ చేసింది ఎవరు? రఘురామకృష్ణరాజు అడ్మిట్ చేసి ఎస్ నేను చంద్రబాబు నాయుడు పంపించాను అన్నాడు. ఎవరు దొరికిపోయారు? బుక్ అయిపోయింది చంద్రబాబు నాయుడు, లోకేష్. ఇది అంతా నడిపిస్తున్నది వీళ్ళే అన్నది. దానికి కంటిన్యూషన్లో ఒక మనీ ట్రాన్సాక్షన్ కూడా చూపించారు ఒక మీడియా సంస్థకి, రఘురామకృష్ణరాజుకి. అది ఎస్, అది అడ్మిట్ చేయట్లేదా, చేస్తున్నారా అంటే ఒకళ్ళేమో అడ్మిట్ చేస్తున్నారు, ఒకళ్ళేమో అడ్మిట్ చేయట్లేదు. బట్ అంటే ట్రాన్సాక్షన్ అయితే జరిగింది కదా, దాంట్లో ఎవిడెన్స్ ఉన్నది కదా. అంటే పదవిలో ఉన్నాం కాబట్టి మీ పార్టీ వాళ్ళు కూడా ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే అది కనిపించకపోయి ఉండొచ్చు కదా సార్. అంటే మనకి సీసీ కెమెరాలు, అంటే చూడండి సార్, మన సీసీ కెమెరాలు ఎవరు కనిపించాలనుకుంటే వాళ్ళకే టార్గెట్గా పెడతాం. అది మనం టార్గెట్గా పెట్టుకోం కదా, ఎందుకంటే మనం చేసే ప్రతిదీ బయటకు తెలిసిపోతుంది కదా. సో మీరు చేయట్లేదు అంటారా? సీసీసీ కెమెరాలోను వీటిలోను ఆడియోలో, వీడియోలో కనపడేవి కాదు, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. ఒకటి లేదు సార్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు పెట్లు చాలా మందికి అందుతున్నాయి. ఇప్పుడు మీరే మాట్లాడారు, మీ పార్టీ
నేతలే కొడాల నాని గారు అన్నారు, వెళ్తాడు చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టి తీసుకొని వస్తాడు జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు, వెళ్తారు బీజేపీ దగ్గర పార్టీది, అందరి జెండాలు మోస్తాడు ఈయనే ఒకడే, ఈయన జెండా తప్ప మిగతా అందరి జెండాలు మోస్తాడని ఆయనే అన్నారు కొడాల నాని. మీ పార్టీకి సంబంధించిన నేతలు అన్నారు. సో ఒక పార్టీకి సంబంధించిన నేత మాట్లాడాడు అంటే ఆ పార్టీకి అనుగుణంగా మాట్లాడాడనే అర్థం. సో అందుకనేసి ఇది మీకు కూడా వస్తుంది, వర్తిస్తుంది. ఇందాక నుంచి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని అన్నారు కదా అని చెప్తున్నా. సో అలాంటప్పుడు మీరు పార్టీకి ఎవరికి చేతులు మారట్లేదా మీ దగ్గర నుంచి డబ్బు? ఇప్పుడు ఇది సీక్రెట్ ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, మనం డబ్బులు వ్యవహారం వ్యాపారం నడిపించేది చంద్రబాబు నాయుడు అండ్ సిండికేట్. మేము చంద్రబాబు నాయుడు వ్యతిరేకించాం, మాకు డబ్బులు ఏమి ఇవ్వడు కదా చంద్రబాబు నాయుడు. ఒకటి మీ పార్టీకి అదే మా పార్టీకి ఇవ్వడు. డబ్బులు ఇచ్చే వ్యవహారం వ్యాపారం నడిపించేది చంద్రబాబు నాయుడు గారు. 23 ఎమ్మెల్యేలని వైసీపీ జెండా మీద గెలిచిన తర్వాత మార్చుకుని మినిస్టర్స్ కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి మారినప్పుడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు? పశువుల్లా కొంటారా కేసీఆర్ XYZ మాటలు మాట్లాడారు. కట్ చేస్తే ఒక 2 నెలలు అయిన తర్వాత 23 ఎమ్మెల్యేలను మభ్యపెట్టి మార్చుకుని తెలుగుదేశంలోకి దానిలో 4 మినిస్టర్స్ చేశారు. మరి అది ఎవరికి వర్తించదు? అది చంద్రబాబు నాయుడుకి వర్తించదు. అది అదే సార్, ఎదుటి వాళ్ళకి వర్తిస్తున్నదాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనకి వర్తించేది మనం మర్చిపోతున్నాం కదా. మాకు అది వర్తించే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్సే లేవు. ప్రజాసేవ కోసం మా దగ్గరికి వస్తారు, వెల్కమ్, దానికి ఏం బారలేదు. రెండోది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, లోకేష్ గారి నాయకత్వాన్ని క్వశ్చన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. లేదంటే వాళ్ళ నాయకత్వం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ నాయకత్వం వలన ఇబ్బంది పడి గంటా శ్రీనివాస్ గారు బయటకు వచ్చారు. తెలుగుదేశంలో ఉన్నారంటే ఉన్నట్టు టెక్నికల్గా, బట్ తెలుగుదేశంలో యాక్టివ్గా లేరు. మొన్న బుచ్చే చౌదరి గారు క్వశ్చన్ చేశారు. ఏమన్నారు? నేను రాజకీయాలకి స్వస్తి పలుకుతున్నాను, తెలుగుదేశం నాకు నమస్కారం పెడుతున్నాను, నేను ఇండిపెండెంట్గా ఉంటాను, నేను రిలాక్స్ అవుతాను, లేకపోతే రిజైన్ కూడా చేస్తానని మాట్లాడినారు. మేము అనిపించాం బుచ్చే చౌదరిని? మేము అనిపించలేదు కదా, బుచ్చే చౌదరి గారు అనిపించారు. మీకు దీంట్లో ఎంత కామెడీ కూడా జరిగింది. మొన్న ఒక టీవీ ఛానల్, తెలుగుదేశానికి వంతపడే ఛానల్లో బుచ్చే చౌదరి గారు ఎలా మాట్లాడుతున్నారంటే ఒక టీవీ యాంకర్గా మాట్లాడుతున్నారు. యాంకర్ ఏమో తెలుగుదేశం రిప్రజెంటేటివ్, అంటే తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాట్లాడితే ఎలా మాట్లాడితే అలా ఏంటి రివర్స్ అంటే కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చేశారు కదా. అంటే ఏం చేశారు? నేను ఫోన్ చేస్తేనే 3 సార్లు ఫోన్ చేసి ఫోన్ ఎత్తట్లేదంటే కాదు, చాలాగా మీరు కూడా మాట్లాడకండి, మాట్లాడుకోకపోతే తప్పు అది అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నాడు. అది చూడాలి, అసలు మంచి కామెడీ షో అది. సో అంటే రాజకీయాల పరంగా వ్యాపారం అన్నది పక్కన పెట్టేసి ఇప్పుడు కామెడీ షో లాగా కూడా తయారైంది. డెఫినెట్లీ. కొంతమంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాల నుంచి రాజకీయానికి వచ్చారు. కొంతమంది రాజకీయాల్లో కామెడీ షోలు చేసి మళ్ళీ సినిమాలకు వెళ్తారేమో. ఓకే సార్, అంటే ఇంకొక విషయానికి వచ్చేసినట్టయితే జగన్ పార్టీ ఏదైతే వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి గారు తాత బాటలో నడుస్తున్నారు. గూండాయిజానికి, రౌడీయిజానికి కడప పెట్టింది పేరు అందరికీ తెలుసు. పౌరుషానికి కూడా కడప పెట్టింది పేరు. అలాగే ఆయన తాతగారు, తండ్రి గారి గురించి పక్కన పెడితే రౌడీయిజం, గూండాయిజం ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు దిస్ ఇస్ బ్యాడ్ టేస్ట్. 1 క్వశ్చన్ ఈజ్ ఇన్ బ్యాడ్ టేస్ట్ 1. రెండోది ఏంటంటే ఒక జిల్లా వాళ్ళని అన్నప్పుడు మీరు తీసుకోగలుగుతున్నారు, మిమ్మల్ని అన్నప్పుడు నిజమైనా సరే ఎందుకు తీసుకోలేకపోతున్నారు? నన్ను అనలేదు మీరు, పార్టీని. అదే అంటున్నా, నన్ను అనలేదు, నన్ను పార్టీని అనలేదు. మీరు అన్నది ఎవరినంటే కడప జిల్లా వాసులందరికీ పౌరుషం లేదా రౌడీజం, గుండాయిజం అన్నారు. పౌరుషం 13 జిల్లాలకి ఉంటుంది, లేదా భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ. నేను అలా అనలేదు సార్, మీరు తప్పుగా దాన్ని ఎలివేట్ చేస్తున్నారు. నేను ఎలివేట్ చేయలేదు, మీరు కూడా అంటుంది వినండి. కడప జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరికీ అలా ఉంటుందని అనలే. కడప జిల్లాలోని ఇలా ఫ్యాక్షనిజం ఏదైతే ఎక్కువగా ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే వైకప్ప చర్యలు అన్నీ ఏంటంటే గూండాయిజం, రౌడీయిజం మొత్తం అన్ని లొకాలిటీలోని పెరిగిపోయింది అని ప్రజల్లో టాక్ ఉంది అని చెప్పాను నేను. అది ఫస్ట్ థింగ్, మేము ఫ్యాక్షనిజం చేయట్లేదు. రాయలసీమ జిల్లాలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేయట్లేదు 1. నెంబర్ 2, ప్రాణ నష్టం ఎవరికి జరిగింది? మాకు జరిగింది. మా నారాయణ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నారాయణ రెడ్డి గారు చనిపోయారు. డే లైట్ మర్డర్ ఎవరు చేశారు? కేఈ కృష్ణమూర్తి వాళ్ళ కొడుకు XYZ ఒక 5 పేర్లు FIRలో బుక్ చేశారు, అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ తెచ్చుకున్నారు. నారాయణ రెడ్డి గారు వైఫే శ్రీదేవి గారు ఈరోజు మా ఎమ్మెల్యే కింద గెలవడం జరిగింది కర్నూలు జిల్లాలో. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ అవుతారు. ఎర్లియర్ ఎమ్మెల్యే చేశారు, మినిస్టర్ చేశారు, ఎంపీ చేశారు, ఎమ్మెల్సీ చేశారు. రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర సీఎం బ్రదర్, ఆయన మర్డర్ అయింది.
ఎవరు హయాంలో? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. హయాం ఎవరు అన్నది పక్కన పెట్టేస్తే అప్పట్లో వినండి సార్, వినండి ఇంకొక క్వశ్చన్ కూడా. హయాం మీరు మాట్లాడండి, నేను నా క్వశ్చన్ ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఏదైతే ఉందో అది కేవలం సానుభూతి కోసం జగన్మోహన్ రెడ్డి గారే చేపించారని అప్పట్లో మాటలు మంతనాలు కూడా జరిగాయి కదా. అదే నేను అంటున్నాను. విచిత్రం చూడండి, మీకు హైలైట్ అయిన విషయాలు ఎలా ఉంటుంది. ఇందాక మీరు పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ వేశారు కదా, నానీళ్ళని ఎందుకు క్వశ్చన్ చేశాడు, ఆ విధంగా ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్కి ఇంటెలిజెన్స్ చీఫ్ కింద పనిచేసే వ్యక్తి రీసెంట్గా ఏబి వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సిబిఐకి రిఫర్ అయింది. ఏది వివేకానంద రెడ్డి గారి హత్య రిఫర్ అయిన తర్వాత నా దగ్గర కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నది, నేను చెప్తాను అని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ కింద పనిచేసిన ఆయన, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఏబి వెంకటేశ్వరరావు గారు. ఎంత ఆశ్చర్యం చూడండి. హీఈస్ ఆన్ ఓత్ మీద ఉన్నారు ఆయన జాబ్ చేసినంత వరకు. ఐపీఎస్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ చీఫ్, ఎవరు తప్పు చేశారో ఆయన హయాంలో 1 year ఉన్నారు. ఆ టైంలో వివేకానంద చనిపోయిన తర్వాత సబ్సిక్వెంట్ పీరియడ్, ఆ టైంలో ఎవరు తప్పు చేశారో ఆ ఇన్ఫర్మేషన్ తొక్కిపెట్టి ఇప్పుడు చెప్తాడంట. చూడండి ఎంత అబ్సర్డ్ అది. అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబి వెంకటేశ్వర అన్నప్పుడు నో యాక్షన్ అంట. యాక్షన్ కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ యాక్షన్. మీరు ఇందాక అన్నారు కదా, మమ్మల్ని అన్నారు కదా, అది ఎక్స్పోజ్ ఎలా అయింది? ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ మధ్యన మాట్లాడిన తర్వాత ఎక్స్పోజ్ అయింది. అది ఆ విధంగా చేసాం. మేము వెరీ క్లీన్. మాకు ప్రాణ నష్టం జరిగింది, మాకు కావాల్సిన వాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టారు, అయినా కూడా మేము ఫైట్ చేసి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చాం. ఓకే సార్, అయినా అంటే ఇప్పుడు మీ పార్టీ గురించి ఏదైతే నేను వాళ్ళది ఎలివేట్ చేశారో మీరు అని చెప్తున్నారో, సో అలాగే మీరు కూడా ఇప్పుడు మీ పార్టీ సిద్ధాంతాలు పాటిస్తున్న నాయకులు కూడా ఒకరినొకరు దూషించుకోవడం, కింద స్థాయి నాయకులు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వైకప్పాకి వ్యతిరేకంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కదా. వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు కదా వైకప్పాకి. డెమోక్రటిక్ పార్టీ ఇది వైఎస్ఆర్సీపీ, డెమోక్రటిక్ కంట్రీ ఇది. చిన్న చిన్న డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉంటాయి, ఉన్నప్పుడు క్వశ్చన్ చేసుకుంటే తప్పేం లేదు. దట్ ఇస్ నథింగ్ రాంగ్. సర్పంచులుగా ఎన్నికయ్యి మార్చిలో ఎన్నికలు అయ్యాయి మనకి. సర్పంచులుగా చాలామంది ఎన్నికయ్యారు, వాళ్ళకి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వలేదు, ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అంటే ఇవ్వకపోవడానికి గల రీజన్ మొన్న రీసెంట్గా ఇచ్చారో లేదో కూడా తెలీదు. అది అంటే లేదు. ఇప్పుడు ఏదైతే మహాత్మా గాంధీ గారు ప్రధానంగా ఆయన ఏం కోరుకున్నారు, పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయాలి. రెండోది ప్రొహిబిషన్, ప్రధానంగా ఆయన ఈక్వాలిటీ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో శాచ్యురేషన్ లెవెల్లో వెల్ఫేర్ మెజర్స్ తీసుకుని వస్తున్నాం. గ్రామ సచివాలయాలు తీసుకుని రావడం వల్ల ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ దగ్గర జరగవలసిందో, ఆర్డీఓ జరగవలసిందో ప్రతి విలేజ్లో గ్రామ సచివాలయాల్లో జరుగుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ వెల్ఫేర్ మెజర్స్ డోర్ స్టెప్కి మనం డెలివర్ చేస్తున్నాం. శాచ్యురేషన్ లెవెల్లో పెన్షన్ కానీ, రేషన్ కానీ, లేకపోతే హౌస్ పట్టా కానీ 30 లక్షల పట్టాలు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం అన్నా ఇచ్చిందా? అది కూడా ఒక్కసారి. we have given that, we achieved that. దానికి ఇప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి ఈ రోజు తీసుకున్నట్టయితే మా మదర్ కూడా అంటున్నారు ఏదో వేలుముద్ర వేయాలంటే లేకపోతే రేషన్ కార్డు పోతుంది ఆంధ్రాలోనని చెప్పి తను పరిగెట్టుకుంటూ వెళ్ళడం జరిగింది హైదరాబాద్ నుంచి ఆంధ్ర. సో ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకోవడం పద్ధతి కాదు కదా సార్. వేల మందికి ఇచ్చామంటున్నారు, లక్షల మంది దగ్గర లాగేసుకోవడం ఇదే ఇక్కడ పద్ధతి సార్. మరి మీరు ఇంకోసారి ఎక్స్పోజ్ అయిపోయారు. మీ మదర్ ఏమో హైదరాబాద్లో ఉంటున్నారంటున్నారు. రేషన్ కార్డు వినండి, మదర్ హైదరాబాద్లో ఉండడము అని అంటే రేషన్ కార్డు మాకున్న ఆస్తులు అన్నిటికీ మేము ఆల్రెడీ ట్యాక్స్ కడుతున్నాం అంటే నా దగ్గర ఉంటున్నాను, నేను జాబ్ చేస్తాను. అది తప్పుగా ఏమనట్లేదు. మీ మదర్ ప్రస్తుతానికి హైదరాబాద్కి వచ్చారు మిమ్మల్ని చూడడానికి. మీ ఆస్తులు, మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆంధ్ర రీజియన్. సో అక్కడ రేషన్ కార్డు అక్కడ ఉన్నది. సో దాన్ని బట్టి ఏం తెలుస్తున్నది, రేషన్ కార్డుకి మీ తంబ ఇంప్రెషన్ ఇవ్వకపోతే క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు, రిమూవ్ చేసేయట్లేదు. అంటే అది ఎవరు తీసుకుని వచ్చారు? ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. భారతదేశ ప్రభుత్వం ఆ స్కీమ్ తీసుకుని వచ్చింది. ఏం తీసుకుని వచ్చింది అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి రేషన్ ఇవ్వాలి అనేది ప్రధానమైన క్రైటీరియా. ఇన్ఎలిజిబుల్ అంటే కొంచెం అర్హత ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఫైనాన్షియల్ పొజిషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇన్ఎలిజిబుల్ కింద ట్రీట్ చేస్తున్నాం. అంతకు మించి ఏమీ లేదు. ఇంకో మాట అంటే మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను, మీ రేషన్ కార్డు ఈజ్ ట్రాన్స్ఫరబుల్. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ మదర్. 1, దట్ ఈస్ ఎలిజిబుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారంగా. రెండోది ఏంటంటే రేషన్ కార్డు అక్కడున్నా కూడా పోర్టబిలిటీ వచ్చింది, ఇక్కడ రేషన్ తీసుకోవచ్చు కూడా, హైదరాబాద్లో కూడా తీసుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోను, అంటే తెలంగాణ రాష్ట్రం అంటే మ్యాక్సిమం హైదరాబాద్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి హైదరాబాదును ఆంధ్ర రాష్ట్రంలోనూ ట్రాన్స్ఫరబిలిటీ ఉన్నది.
మనం ఇక్కడ పోర్టబుల్ చేసుకోవచ్చు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. దానికి ఆధార్ లింక్డ్ బేస్ చేసుకోవచ్చు. సో ఆ పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇందాక అన్నారు కదా మా మదర్ ఇక్కడ ఉంటున్నా అంటే మీరే దొరికారు అని చెప్పేసి అన్నారు కదా. సో వైకప్పాకి చెందిన నేతలు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి చెందిన వ్యక్తే, ఇక్కడ చదువుకున్న వ్యక్తే. షర్మిల గారు మొన్న మాట్లాడడం జరిగింది. మా అన్నగారు కానీ నేను కానీ ఇక్కడ తెలంగాణ గురించి మాకేం తెలీదు, ప్రతి బోనాల పండగకి మేము వెళ్ళి తిన్నది తెలుసు, ప్రతిదీ నాకు తెలుసు ఇక్కడ తెలంగాణలో, ఎందుకంటే పెరిగింది ఇక్కడే. సో అన్నీ చెప్పేసాను అన్నారు. సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం డిఫరెన్స్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడ ప్రజల నుంచి వెళ్ళిపోలేదు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వెళ్ళిపోలేదు కదా, వాళ్ళ స్థిరస్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఇక్కడే ఉన్నాయి కదా. ఉండొచ్చమ్మా. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఏ రాష్ట్రం చెందిన ఆయన? పంజాబ్. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎక్కడి నుంచి అయ్యారు? అస్సాం నుంచి అయ్యారు. ప్రధానమంత్రి ఎవరికి అయ్యారు? భారతదేశం మొత్తానికి అయ్యారు. రాహుల్ గాంధీ గారు మొన్న అమేథీలో పోటీ చేసి ఓడిపోయారు. ఎంపీ కింద ఎక్కడ గెలిచారు? కేరళలో గెలిచారు. ఆ ఫ్లెక్సిబిలిటీ మనందరికీ ఉన్నది. మీరు కూడా ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. 1. నెంబర్ 2 ఏంటంటే ఆస్తులు ఎక్కడైనా కొనుక్కోవచ్చు. మొన్నటి వరకు రెస్ట్రిక్షన్ జమ్మూ కాశ్మీర్లో ఉండేది. మన భారతీయులు జమ్మూ కాశ్మీర్లో కొనకూడదు, ట్రైబల్ ఏరియాస్లో కొనకూడదు. ఏదైతే జమ్మూ కాశ్మీర్ రెస్ట్రిక్షన్ ఉన్నదో అది మొన్న ఎన్డీఏ గవర్నమెంట్ తీసేసింది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మనము కొనవచ్చు, వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. అక్కడున్న స్త్రీలకు కూడా ప్రాపర్టీ అనేది హక్కులు వచ్చినాయి. అంటే జమ్మూ కాశ్మీర్ అమ్మాయిలు ఇతర భారతీయులు చేసుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ వచ్చే హక్కు కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. సిస్టమ్స్ అకౌంటబిలిటీ పెంచుకుంటూ వెళ్తున్నాము. ఎవరికైతే ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్నదో వాళ్ళని రిమూవ్ చేస్తున్నాం సిస్టంలో, అంతకుమించి ఏమీ లేదు. సో ఇప్పుడు నదీ జలాల విషయానికి వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీ, మన వైకప్పా పార్టీ రెండూ చాలా వాగ్వాదాలకు దిగుతున్నాయి. మాట పేపర్లు దాకా వెళ్ళింది, కోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. సో మీ ప్రాంతీయ వాదనలు ఏవైతే ఉన్నాయో అవి, గొడవలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావద్దు అని కూడా చెప్పింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకప్పుడు వాళ్ళ కండువా వీళ్ళు, వీళ్ళ కండువా వాళ్ళు, మనం ఒకటి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఒకటే, మనం అంటే పాటిద్దాం ఇలాగా అని చెప్పేసి మాట్లాడుకున్న నేతలే ఇప్పుడు ఇలా మాటలు విసురుకోవడం అన్నది, ఇలా పేపర్లు నోటీసులు పంపించుకోవడం అన్నది, ప్రాంతీయ భేదం చూపించడం అన్నది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ కండువాలు మార్చుకోలేదు. షాల్స్ కప్పుకున్నాం, బొకేలు ఇచ్చుకున్నాం, బొకేలు ఇచ్చుకున్నాం. సో కండువాలు మార్చుకునే వేరే విధంగా ఉంటుంది. సో దట్ ఈస్ ఒక రాష్ట్ర సీఎం ఇంకో రాష్ట్ర సీఎంని వెల్కమ్ చేశారు. అండ్ యంగెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆప్యాయత, ఒక ఫాదర్లీ ఎఫెక్షన్తో అలా అనట్లేదు. అప్పుడు మాట్లాడిన మాటలు టీఆర్ఎస్ కానీ మన వైకప్పా నేతలు కానీ వాళ్ళందరూ మనం కలిసికట్టుగా పనిచేద్దాం, రెండు రాష్ట్రాలు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మమ్మల్ని వెల్కమ్ చేశారు కేసీఆర్ గారు. చంద్రబాబు నాయుడు గారిని వెల్కమ్ చేయింది ఎవరు? కేసీఆర్ గారు. చంద్రబాబు నాయుడు గారు వెల్కమ్ చేయింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. దానివల్ల ఎవరు నష్టపోయాం? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనమందరం నష్టపోయాం. ఒక రాష్ట్ర సీఎంగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారితో సఖ్యత లేదు, ప్రధానమంత్రితో సఖ్యత లేదు. సఖ్యత లేకపోవడం అంటే వాళ్ళు ఈయన నమ్మట్లే, చంద్రబాబు నాయుడు నమ్మలే సీఎంగా. ఈరోజు భారతదేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు మమ్మల్ని నమ్ముతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు, కేసీఆర్ గారు మమ్మల్ని నమ్ముతున్నారు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. వాటర్ డిస్ప్యూట్కి వచ్చేటప్పటికి ఏంటంటే హుజూరాబాద్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత, లేకపోతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ, అంత ముందర నాగాన్ సాగర్ ఎలక్షన్స్, నాగాన్ సాగర్ మధ్యలో అయింది, అంత ముందర ఇంకో దుబ్బాక ఎలక్షన్స్ జరిగినప్పుడు ఫర్ వేరియస్ రీజన్స్ కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అగెయిన్స్ట్ ఆంధ్ర ఒక వాయిస్ అనేది తీసుకుని వస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. అది రాజకీయంగా ఆయన యూజ్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఒక ట్రైబ్యునల్ ఉంది, ఒక అవార్డు ఉన్నది, దానికి ఒక టెంపరీ అరేంజ్మెంట్ లాస్ట్ 4-5 ఇయర్స్ ఆ విధంగా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. యూనిలేటరల్గా నీళ్ళని వాడుకుని పవర్ జనరేట్ చేశారు కేసీఆర్ గారు. అది తప్పు పట్టాం మేము. ఓకే సార్, ఇప్పుడు పవర్ అంటే ఇది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్. విండ్ జనరేటర్స్ ఉంటాయి, విండ్ని ఉపయోగించుకుని పవర్ జనరేట్ చేస్తారు, ఎవరికీ అభ్యంతరం లేదు. సోలార్ జనరేటర్స్ ఉన్నాయి, సోలార్ ప్రాజెక్ట్స్, సన్ను ఉపయోగించుకుని సోలార్ జనరేట్ చేస్తారు, పవర్ జనరేట్ చేసి ఎవరికి అభ్యంతరం లేదు. తెలంగాణ రాష్ట్ర సీఎంతో సహా, తెలంగాణ రాష్ట్రం చెందిన ఇంజనీర్లతో సహా వీళ్ళు ఏమంటున్నారో తెలుసా అండి? అవును, పవర్ జనరేట్ చేస్తున్నాము, హైడల్ ఎనర్జీ పవర్ జనరేట్ చేస్తున్నాము, వాటర్ యూజ్ చేసుకోవడానికి ప్రోటోకాల్స్ ఉన్నాయి, ప్రొసీజర్స్ ఉన్నాయి, షేరింగ్ రేషియోస్ ఉన్నాయి, కానీ పవర్ జనరేషన్కి ప్రోటోకాల్స్ లేవు కాబట్టి మేము పవర్ జనరేట్ చేస్తాం.
విండ్ ఎనర్జీ జనరేటర్ లాగా లేకపోతే సోలార్ ఎనర్జీ జనరేటర్ పవర్ జనరేట్ చేయట్లేదు, నీళ్లు ఉపయోగించుకుని పవర్ జనరేట్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అది ఆ సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అవ్వట్లేదో మేము ఒక లెటర్ రాసాం. తెలంగాణ రాష్ట్రం యూనిలేటర్గా పవర్ జనరేట్ చేశారు ఈ మధ్యకాలంలో వాటర్ యూజ్ చేసి, అది 19 TMC ఆర్ 27 TMC అది మైనస్ చేయండి అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. అది డిస్ప్యూట్. ఆ డిస్ప్యూట్ ఏ దాకా వచ్చిందంటే ఇదివరకు మేము ఒప్పుకునే రేషియోస్ అవి ఒప్పుకోము, యూనిలేటర్గా 50-50 అంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 50-50 కుదరదు 60-40 అన్నారు. 60% ఆంధ్ర రాష్ట్రం రావాలి, 40% తెలంగాణకు అన్నారు. సో డిస్కషన్స్ జరుగుతాయి న్యాచురల్లీ. ఓకే సార్, ఇప్పుడు స్టార్ట్ చేసింది కేసీఆర్ గారు. స్టార్ట్ చేసింది కేసీఆర్ కాదు, కానీ ముగింపు చెప్పేది వైకప్పా నేతలే కదా. మాకు అడ్వాంటేజ్ వచ్చింది. ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేసాం యూనిలేటరల్గా అలా చెయ్యొద్దు, చర్చించుకుందాం, బేసిన్ లేవు భేషజాలు లేవు అన్న కేసీఆర్ గారు యూనిలేటరల్గా పవర్ ఎలా జనరేట్ చేస్తారు? అది ఉమ్మడి ఆస్తి, అది ఉమ్మడి ఆస్తికి ప్రొసీజర్స్ ఉన్నాయి, ప్రోటోకాల్స్ ఉన్నాయి. అక్రమంగా నీటిని అంటే వాళ్ళ వైపు అంటే ఆంధ్ర రాష్ట్రానికి తీసుకువెళ్ళడం అన్నది జరుగుతోంది. అది డిస్కషన్ డిబేట్ చేద్దాం. అది పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ నుంచి పెద్ద కాలువలు చేసుకుని ఎక్కువ నీళ్లు తీసుకుని వెళ్ళిపోతున్నామా లేదా, దానికి పవర్ ప్రాజెక్ట్కి లేకపోతే హైడల్ జనరేషన్కి లేకపోతే కాలువలకు పర్మిషన్ ఉన్నాయి, అవి డిస్కస్ డిబేట్ చేద్దాం. అంత మాత్రాన్న దీన్ని మనం క్వశ్చన్ చేయకూడదు కదా, దీన్ని యూనిలేటరల్గా చేయకూడదు కదా. అది ఇది కూడా మేనే కదా సార్, అందుకే 100% నేనేం కాదనట్లేదు కదా. మేము పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ మేము ఎక్స్పాండ్ చేస్తామని చెప్పాము. జియోఎంఎస్ 203 రిలీజ్ చేసాము, టెండర్స్ కాల్ఫర్ చేసాము, నేషనల్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయితే సబ్మిట్ చేసాం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం. ఇది పాత ప్రాజెక్టు, మాకు అందుబాటులో ఉన్న నీళ్లు మాకు ఇచ్చిన రైట్స్ ప్రకారంగా నీళ్ళు తీసుకుని వెళ్తా ఉంటున్నాం. ఓకే షూర్. సో ఈ నదీ జలాల విషయం ఇంకా తొందరలోనే సమసిపోయి అందరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మెయిన్ ఇష్యూగా మారిపోయింది కాబట్టి పొలిటికల్గా. సో అందుకనేసి ఇది కూడా మొత్తం సమాప్తం అయిపోవాలి ఈ గొడవ అంతా అని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయానికి వస్తే యాజ్ యూజువల్ పార్టీ షర్మిల గారు ఏదైతే పెట్టారో, సో ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ థింగ్. సో షర్మిల గారి చేత పార్టీ పెట్టించింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అని. అంటే ఇది ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగినప్పుడు టీఆర్ఎస్ షర్మిల గారి చేత పార్టీ పెట్టిందేమో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారు. ఉందా అని అడిగాను సార్. అస్త్రం ఉందా అనడానికి నేనేం కాదనట్లేదు, ఆ క్వశ్చన్ వేశారు, మాకు సంబంధం లేదు, మాతో డిఫర్ అయ్యారని చెప్పాను. ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టించారా అని షర్మిల గారిని అని అడుగుతున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారంటే షర్మిల గారిని బీజేపీ వాళ్ళు పెట్టించారని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, ఆల్రెడీ అఫీషియల్గా అన్నారు. షర్మిల గారు క్లారిఫై చేసింది ఏంటంటే నాకు మా బ్రదర్కి సంబంధం లేదు, రాజకీయ ట్రావెల్. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు, బీజేపీ పార్టీకి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, నేను ఇండిపెండెంట్గా పార్టీ పెట్టుకున్నాను. నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకున్నారు, కాంగ్రెస్తో డిఫర్ అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టారు, ఫస్ట్ టైం అపోజిషన్ లీడర్ అయ్యారు, తర్వాత ఏమో ఈరోజు రాష్ట్ర సీఎంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. కేసీఆర్ గారు ఒక టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఒక ఎన్జిఓ కింద స్టార్ట్ చేసి తర్వాత టీఆర్ఎస్ పొలిటికల్ పార్టీ చేసి ఆయన కూడా అపోజిషన్ లీడర్గా ఉండి తర్వాత కొన్ని నెంబర్ వచ్చింది, తర్వాత ఫైనలీ సీఎంగా గారు అయ్యారు. లోక్సత్తా పార్టీ కూడా ఒక ఎన్జిఓ పార్టీ కింద స్టార్ట్ అయ్యి తర్వాత పొలిటికల్ పార్టీ ఆయన ఒక ఎమ్మెల్యే కింద గెలవడం జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే చాలా పార్టీలు, ప్రజారాజ్యం పార్టీ అనేది చిరంజీవి గారు పెట్టి తర్వాత ఒక 18 మంది ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఫైనలీ కాంగ్రెస్లో మర్జ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టి ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆయన కూడా డిఫర్ అయ్యారు. ఆయన ఇంతమంది పార్టీ పెడితే వాళ్ళందరికీ ఫ్రీడమ్ ఉంటుంది, డెమోక్రసీ. షర్మిల గారు పార్టీ పెట్టారు మటుకు ఒక స్త్రీ అయ్యేటప్పటికి, ఒక స్త్రీ యాంకర్ కూడా దివ్య కూడా నన్ను క్వశ్చన్ చేసేదంటే వెనక ఎవరున్నారు? ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా పార్టీ పెట్టలేదా? ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా రాజకీయం ట్రావెల్ చేయలేదా? సార్ ఇంకొక విషయం, అమ్మాయి అబ్బాయి అని చెప్పి చూడండి, ఒక లేడీ, అమ్మాయి అంటే ఒక లేడీ. సో లేడీ గురించి ఇప్పుడు మెన్ గురించి ఇప్పుడు చూడండి, నాకు అలాగే అనిపిస్తున్నది. ఈ మగవాళ్ళందరూ పెట్టినప్పుడు పార్టీలు పెట్టినప్పుడు ఎవరు కూడా మీ వెనక ఎవరున్నారని అడగలేదు, కానీ ఒక స్త్రీ ఇండిపెండెంట్గా వచ్చి ప్రజాసేవ చేయడానికి వస్తానంటే పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ హస్తం ఉంది అని చాలా మంది మాట్లాడారు. అలాగే జనసేన పార్టీ పెట్టినప్పుడు టీడీపీ హస్తం ఉందని మాట్లాడారు. సో టీడీపీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచి వచ్చాడు అల్లుడు అని చెప్పేసి మాట్లాడారు టీడీపీ నేతల గురించి. సో వివేకానంద రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. తండ్రి బాటలో నడుస్తున్నారు. నా ఆన్సర్ ఏంటంటే ఇలాగ మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఆ పార్టీలకి ఎలాగ మాట్లాడారు, ఈ రోజు కూడా షర్మిల పార్టీ గురించి కూడా అలాగే మాట్లాడతారు. ఓకే, అది నిజాలేం లేవంట, ఏమీ లేదు. సో సార్ మీరు పార్టీ ఒక అమ్మాయి పెడితే
అన్ని ఇన్ని విమర్శలు వస్తున్నాయి అని అన్నారు కదా, నేను ఒక అమ్మాయినే సరే, నాతోనే పోల్చారు కాబట్టి నేను ఒక పార్టీ పెడతాను సార్, నా గురించి ఎవరు విమర్శించరు సార్. కానీ వైఎస్ షర్మిల గారు పార్టీ పెట్టడం, ఒకసారి అన్న జెండా మోసిన షర్మిల గారు పార్టీ పెట్టడం అన్నది ఇక్కడ విమర్శ. అండ్ ఇంకొక విషయం, ఆవిడకి ఎంపీ పదవి ఇవ్వకపోవడం కారణంగానే ఇక్కడ పార్టీ పెట్టారు అన్నది సెకండ్ థాట్. సో ఈ రెండిట్లో ఏది నిజం, ఏది అబద్ధం? వైఎస్ఆర్సీపీ పార్టీకి సేవ చేశారు షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేసింది షర్మిల గారు. మాకు 2014లో వాడు హ్యూజ్గా క్యాన్వాసింగ్ చేశారు, విజయం గారు క్యాన్వాసింగ్ చేశారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో అపోజిషన్ స్టేటస్ వచ్చింది. సబ్సిక్వెంట్గా కూడా క్యాన్వాసింగ్ చేశారు, సహాయ సహకారాలు అందించారు, వేరే ప్లేసెస్లో ఆవిడ క్యాన్వాసింగ్ చేశారు. మేము ఈరోజు పార్టీలో పవర్లో ఉన్నాం. షర్మిల గారు కోరుకుంటే రాజ్యసభ ఇస్తాము, లోక్సభ ఇస్తాము ఈరోజు కూడా. బట్ ఆవిడ కోరుకున్నది ఏంటంటే ప్రజల సేవ కోసం కోరుకున్నారు. ఆవిడికి ఒక ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ కోరుకోవట్లేదు. ఆవిడకి ఈజీ వే ఏదై ఉండేది, బ్రదర్ని అడగడం, మేమందరం కూడా సహకరించేవాళ్ళం. ఎందుకంటే ఆవిడ క్యాంపెయినింగ్ చేశారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవడానికి క్యాంపెయినింగ్ చేశారు. సో ఎవరు కాదంటారు? సో ఆ యాంగిల్ కాదు. ఆవిడ కోరుకునేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజన్న రాజ్యం ఏదైతే వెల్ఫేర్ మెజర్స్ సక్రమంగా జరగట్లేదో తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, కొత్త కూడా చేస్తున్నారు నవరత్నాలు, అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా చేస్తే బాగుంటుంది అని కోరికతో ఈరోజు పార్టీ పెట్టారు తెలంగాణ రాష్ట్రంలో షర్మిల గారు. విల్ కంపేర్ విత్ షర్మిల గారు ఎవరు? మీరు అన్న విధంగా మీరు దివ్య ఒక యాంకర్ పార్టీ పెడితే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. బట్ షర్మిల గారికి ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర సీఎం, ఎర్లియర్ రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి, ఒక రాష్ట్ర సీఎం కూతురుగా షర్మిల గారు ప్రొజెక్ట్ అయ్యారు. భారతదేశంలో మనం ఇమీడియట్గా మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్ గారు కూతురు రాష్ట్ర సీఎంగా అయిన తర్వాత కేసీఆర్ గారు కూతురు కంటెస్ట్ చేస్తే నిజామాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద గెలిచింది. రెండోసారి నిజామాబాద్ ఎంపీ కింద పోటీ చేస్తే ఓడిపోయారు. అప్పుడు వారికి ఏమి ఇచ్చారు? 5 సంవత్సరాలు వెయిట్ చేయలేదు కదా. కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ కవిత గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, రైట్? కనిమోజీ అని చెప్పి కరుణానిధి గారు, తమిళనాడు రాష్ట్ర సీఎంగా కరుణానిధి గారు ఉన్న తర్వాతే కనిమోజీ పాలిటిక్స్లోకి వచ్చి ఆవిడ ఎలక్షన్స్ కంటెస్ట్ చేసింది. ఫస్ట్ టైము మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ తీసుకుంది ఆవిడ కనిమోజీ. వాళ్ళదే డిఎంకే పార్టీ, తండ్రి గారు సీఎం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ తీసుకుంది. మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్లో పోటీ చేసింది, గెలిచారు ఆవిడ. అదేవిధంగా శరద్ పవార్ గారు కూడా మహారాష్ట్రకి సీఎంగా చేశారు, యూనియన్ మినిస్టర్గా కూడా చేశారు. వారి కూతురు, వారికి ఒక మహారాష్ట్రలో ఒక షుగర్ లాబీ ఉన్నది, ఒక ఏరియా అంతా వాళ్ళకి పవర్ఫుల్. వీళ్ళందరూ చేశారు, షర్మిల గారు కూడా అదే బాట నటించారు. నడవలేదు అంటున్నాను నేను. షుగర్ లాబీ ఇది అయిపోయి షుగర్ లాబీ మేనేజ్ చేసే శరద్ పవార్ గారు, ఆ ఏరియాలో శరద్ పవార్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలవడం పెద్ద ఈజీ అంటే కష్టం కాదు. అలాంటి ఏరియాలో సుప్రియా సూలే గారు కంటెస్ట్ చేశారు, గెలిచారు. రెండోసారి కంటెస్ట్ చేశారు, గెలిచారు. సుప్రియా సూలే గారు 2 సార్లు కంటెస్ట్ చేశారు. ఎక్కడ? శరద్ పవార్ గారు స్ట్రాంగ్ హోల్డ్లో గెలవడం జరిగింది. కరుణానిధి గారి కూతురు రాజ్యసభ తీసుకున్నారు, తర్వాత ఎంపీ కింద గెలిచారు. కవిత గారు ఎంపీ కింద గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ తీసుకున్నారు. షర్మిల గారు కోరుకుంటే మేము ఇస్తామన్నా కూడా వద్దని కదా ప్రజాసేవకి వచ్చారు తెలంగాణ రాష్ట్రం. ఆ వ్యత్యాసం ఉన్నది. ఓకే, వ్యత్యాసం ఉంది, కానీ బాట ఒకటే కదా సార్. అంటే అక్కడ ప్రజాసేవ చేయడానికి నడుచుకుని వస్తున్న షర్మిల గారి బాట యూ కాంట్ కంపేర్ విత్ కవిత ఆర్ సుప్రియా సూలే ఆర్ కనిమోజీ. దేర్ ఇస్ అ డిఫరెన్స్. సో టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పార్టీ పెట్టించింది అని నేను అన్నప్పుడు మీరు సెటరికల్గా చెప్పారు కదా. సో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈవిడ చేత కొల్లగొట్టించడానికి ఆవిడ చేత పార్టీ పెట్టి నాట్ ఫేర్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇండిపెండెంట్గా షర్మిల పార్టీ ఉన్నారు. నేను షర్మిల పార్టీ రిప్రజెంటేటివ్ కాదు. వాళ్ళు ఏ విధంగా అడుగులేస్తారు, షర్మిల పార్టీ తెలంగాణలో ఉన్న నాయకులు రెస్పాండ్ అవుతారు. ప్రస్తుతానికి ఆవిడ పార్టీ పెట్టారు, ప్రజాసేవ కోసం ప్రజా అంశాల మీద పోరాడుతున్నారు. మేజర్గా యువత కోసం, యువతకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ నోటిఫికేషన్ కోసం ప్రధానమైన డిమాండ్తో ఆవిడ నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు.
ఇంకా లెట్ us గివ్ సమ్ టైం. సార్ ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టిన దానికి మీకు ఎటువంటి సంబంధం లేకపోయినా సరే ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి తెలంగాణ సపరేట్గా ఇచ్చేస్తున్నారు, ఉమ్మడిగా ఉన్న దాన్ని విడగొడుతున్నారు అని అన్నప్పుడు వ్యతిరేకించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. సో దాన్ని వ్యతిరేకించారు. మనకి సోనియా గాంధీ గారు ఇచ్చినా సరే వ్యతిరేకించిన వ్యక్తి సార్ అని మీ అందరికీ తెలుసు, రాజశేఖర్ రెడ్డి గారు అని తెలుసు. సో రాజశేఖర్ రెడ్డి గారు వ్యతిరేకించారు కాబట్టి ఆయన ఏపీకి సంబంధించిన వ్యక్తి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదు అని చెప్పి తెలంగాణ ప్రజలు చాలామంది ఇక్కడ మేలు చేసింది గుర్తుపెట్టుకొని కూడా ఆయన వ్యతిరేకించేసరికి ఆయనకి విరుద్ధంగా మారడం కూడా జరిగింది. సో అలాంటి పార్టీ నాయకులకి సంబంధించిన కుమార్తె వచ్చి ఇక్కడ పార్టీ పెడితే ఎంతవరకు ఎటువంటి గ్రిప్పు ఎటువంటి ఇది లేకుండా వెనకాల ఎవరున్నారు అని అడగడానికి రీజన్ కూడా అది. అలాంటి పార్టీకి చెందిన వ్యక్తి కూతురు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టిందంటే ఎవరికైనా డౌట్స్ వస్తాయి కదా సార్. రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకం కాదు. కొంతమంది నాయకులు విధి విధానాలు సక్రమంగా లేవు అని చెప్పి మీరు ఇక్కడ మాట్లాడితే కాదు అని చిన్నారెడ్డి గారి లీడర్షిప్లో రాజశేఖర రెడ్డి గారు పంపించడం జరిగింది ఢిల్లీకి. ఏంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయో ఒక 40 మంది లీడర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిపి పంపించడం జరిగింది. సో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకి రాజశేఖర రెడ్డి వ్యతిరేకం కాదు, కొంతమంది నాయకులకు వ్యతిరేకం. ఇప్పుడు కేసీఆర్ గారు అపాయింటెడ్ టైంలో ఉన్నారు కదా, కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నారు, అంటే దెన్ టీడీపీతో అలయన్స్లో ఉన్నారు. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అలయన్స్లో ఉన్నారు. వాటికి ఏమీ సంబంధం లేదు, నేను ఫ్రెష్ అంటారు కేసీఆర్ గారు. అప్పుడున్నప్పుడు ఎంజాయ్ చేశారు, చేయవలసినవన్నీ చేశారు, డీటెయిల్స్లోకి వెళ్ళకుండా. షర్మిల గారు కోరుకునేది ఏంటంటే ప్రజలు మేలైన విధంగా పరిపాలన జరగాలి, ప్రజల కోసం జరగాలి. ప్రజలకి ఏదైతే వెల్ఫేర్ మెజర్స్ ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిందో అదేవిధంగా విభజించిన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నదో లేదంటే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న విధంగా కూడా తెలంగాణ రాష్ట్రం జరగాలనేది ప్రధానమైన ఆకాంక్ష. దాని మీద అడుగులేస్తున్నారు ఆవిడ, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అన్నది అయిపోయింది, ఆ డివిజన్ అయిపోయింది. 2 ఉభయ తెలుగు రాష్ట్రాలు స్టార్ట్ అయిపోయినాయి, ఫంక్షనింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ప్రజల కోసం పాటుపడితే తప్పేమున్నది. ఇప్పుడు సోనియా గాంధీ వచ్చి తెలంగాణలో మాట్లాడితే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, నేషనల్ లీడర్స్, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఏంటంటే ఎందుకు తెలంగాణ ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పి ఇప్పుడు పదే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. బెనిఫిట్ ఎవరికి పొందారు? కేసీఆర్ గారు పొందారు. బట్ తెలంగాణ కాంగ్రెస్ పొందిందా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నేషనల్ కాంగ్రెస్ ఇచ్చినా కూడా పొందలేకపోయింది కదా. ఇప్పుడు దాకా అపోజిషన్లోనే ఉన్నారు, ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, అతి కొద్ది మంది స్వల్పంగా ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్నది అదే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కూడా విధి విధానాలు కరెక్ట్గా ఉండాలి, సిస్టమ్ ఉండాలి, ఇచ్చినా మనం ఇచ్చినట్టు ఉండాలి, మనం తెచ్చినట్టు ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ఎలక్షన్స్ కంటెస్ట్ చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అంటే అంతకుముందర కంటెస్ట్ చేశారు, సీఎంగా గెలిచారు, తర్వాత మళ్ళీ ఇంకో ఎలక్షన్కి వెళ్ళి మళ్ళీ గెలిచారు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో తెలంగాణ డిమాండ్ ఉన్నది. బట్ సాటిస్ఫై చేసుకుంటేనే వెళ్తేనే కదా ప్రజలు ఎన్నుకున్నారు. కేసీఆర్ గారు అప్పుడు ముందర 10-12 గెలిచారు, తర్వాత 6-7 దగ్గర తగ్గిపోయారు కదా, కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. సో ఆ విధంగా ఇబ్బంది లేదు. ఈరోజు షర్మిల గారు బానఫైడ్స్ ఏం చూపించుకోవాలంటే వారి రాజకీయ స్ట్రగుల్ ప్రజల కోసం అన్నది ప్రజలు నమ్మించే విధంగా ఆవిడ నడుచుకోవాలి అంతే, అంతకుమించి మాకు సంబంధం లేదు. బేసిక్గా టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ తెలంగాణ వారి పార్టీ మెంబర్స్ షర్మిల గారు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం కాబోతున్నారు, నెక్స్ట్ సీఎం అని చెప్పేసి టాక్ వస్తుంది. అదంతా పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఆయనకు చీఫ్ ఇవ్వడం అన్నది జరిగింది. సో దీనివల్ల రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పైనా మనం చూడొచ్చు అంటారా? అంటే ఓటు నోటు కేసు ఒకటి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, దానికి ప్రధానమైన వ్యక్తి రేవంత్ రెడ్డి, ఇచ్చి పుచ్చుకున్నది రేవంత్ రెడ్డి, ఆడియో వీడియోలో దొరికింది రేవంత్ రెడ్డి, బిహైండ్లో ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు. అందుకని ఈరోజు కూడా రేవంత్ రెడ్డి జై చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఈరోజు నేను అన్నమాట కాదు, అది కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు, తెలంగాణ కాంగ్రెస్లో ఎంతో కాలం నుంచి ఉన్న వ్యక్తి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్న వ్యక్తి డైరెక్ట్గా డబ్బు ఇచ్చి కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి పీసీసీ, తెలంగాణ పీసీసీ. దానికి కంటిన్యూషన్ 2-3 టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, బాబు బంగారం రేవంత్ ఆ రోజు ఎమ్మెల్సీ ఓటు నోటు కేసు ఎలాగైతే కొండని ట్రై చేశాడు, పీసీసీ ఈరోజు కొనుక్కోగలిగాడు తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ.
ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. ఫస్ట్ అవన్నీ సమాధానం చెప్పుకోవాలి తను. సో పదవులు కొనుక్కున్నారని ఇప్పుడు రాజకీయ పార్టీలే మాట్లాడతాయి. పదవులు అంటే ఇప్పుడు చూడండి సార్, ప్రతి రాజకీయ పార్టీకి ఇప్పుడు మా పార్టీ చేయలేదు అంటే, ఒక పార్టీ చేస్తే అన్ని పార్టీల దృష్ట్యా, ఇప్పుడు ఒకళ్ళు దొంగతనం చేస్తే అన్ని పార్టీల దృష్ట్యా వీళ్ళు కూడా చేస్తారేమో అనే థాట్ ప్రజల్లో క్రియేట్ అవుతుంది. సో అలాగే అమ్మడం అన్నది మనం స్టార్ట్ చేస్తేనే కదా కొండం అన్నది, వ్యాపారం అన్నది స్టార్ట్ అయ్యేది. వ్యవహారం, వ్యాపారం, దీనికి లింక్ ఏంటో తెలుసా అండి? ఎక్కడైతే తెలుగుదేశం ఉంటుందో వ్యవహారం, వ్యాపారం, కొండం, అమ్మడం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇదివరకు పీసీసీలు అవ్వలేదా తెలంగాణ రాష్ట్రంలో? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో పీసీసీలు అవ్వలేదా? బొత్స సత్యనారాయణ గారు, రాజశేఖర రెడ్డి గారు, వి హనుమంతరావు గారు అయ్యారు, చెప్పుకుంటూ పోతే బోల్డ్ అంతమంది అయ్యారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు. ఎవరన్నా ఇతర పార్టీ వాళ్ళు కానీ, కాంగ్రెస్లో ఉన్న లీడర్స్ కానీ పీసీసీ ఆయన కొనుక్కుని పీసీసీ అయ్యాడని ఇప్పుడు దాకా ఎవరన్నా అన్నారా? ఆ డబ్బులు చంద్రబాబు నాయుడు ఇస్తే రేవంత్ రెడ్డి కొన్నాడు అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు కదా. సో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఉంటే అక్కడ డబ్బులు, వ్యవహారం, వ్యాపారం. సో ఆ విధంగా ఈ రోజు క్వశ్చన్, దానికి మిగతా పార్టీలకి సంబంధం లేదు, మిగతా పీసీసీలు కూడా సంబంధం లేదు. కాంగ్రెస్ నేతలే మాట్లాడారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మాట్లాడారు, సరే దాని గురించి పక్కన పెట్టేద్దాం. కాంగ్రెస్ నేతలు ఎందుకు వాళ్ళకి ఆ చీఫ్ రాలేదని ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు, వ్యాపారం అయి ఉండొచ్చు. కానీ ఆయన అంత పెద్ద, ఆయన ఒక సీనియర్ లీడరు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మాట్లాడలేదు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఈజ్ ఎ సీనియర్ లీడర్ ఇన్ టీ కాంగ్రెస్. ఆయన మాట్లాడారు. ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఇంక మీరు మనందరం మాట్లాడుకోవడం ఎందుకు? తిరుమలలోని అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాగానే క్రిస్టియన్స్ ఎక్కువ అయిపోయారు, హిందుత్వం తగ్గిపోతుంది అని చెప్పి టాక్. దానిపై మీ కామెంట్? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే క్రిస్టియానిటీ పెరిగింది అనడం కన్నా, భారతదేశంలో లాస్ట్ 20-30 ఇయర్స్ క్రిస్టియానిటీ పెరుగుతుంది. అంతకంటే ఎక్కువ అరే ఇంకా అవ్వలేదు. క్రిస్టియానిటీ కంటే అంతకంటే ఎక్కువ పెరిగేది భారతదేశంలో పాపులేషన్ వైజ్ చేస్తుంటే ముస్లిం పాపులేషన్. ఈరోజు భారతదేశంలో మెజారిటీ అంటే ఎవరు అంటే హిందువులు, మైనారిటీలు ఎవరంటే ముస్లిమ్స్, తర్వాత క్రిస్టియన్స్, జూస్, పార్సీలు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొక 10 ఏళ్ళలో మెజారిటీతో సమానంగా భారతదేశంలో ఉండే పాపులేషన్, హిందువులతో సమానంగా ఉండే పాపులేషన్ ముస్లిం పాపులేషన్. ఈ క్రిస్టియానిటీ ఇంకా ఎక్కడో దూరంలో ఉన్నది, నెంబరు చాలా చిన్న నెంబర్లే ఉంది. అదే ఇప్పుడు అదొకటి. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది కర్త కర్మ క్రియ నమ్ముకుని ప్రజా క్షేత్రంలోకి వచ్చారు. కులం, మతం ఆయన ఇంటి గడప దగ్గర వదిలిపెట్టి రాజకీయం చేశారు కాబట్టి ఈరోజు అపోజిషన్ లీడర్ నుంచి సీఎం అవ్వగలిగారు. మీకు అర్థమవుతుందా? కులం, మతం ఇంటి గడప దగ్గర వదిలిపెట్టిన తర్వాతే అందరికీ మనవాడు అనిపించుకున్న తర్వాత ఈరోజు రాష్ట్ర సీఎం అయ్యారు. అలాంటప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. అంటే తిరుమల రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది అని కూడా మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు సార్ అక్కడ చర్చ్ కడతాము అని చెప్పేసి మాటలు కూడా రాజశేఖర రెడ్డి గారు మాట్లాడారు. దిస్ ఇస్ అబ్సర్డ్. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఏనాడు అనలేదు అక్కడ చర్చ్ కడతానని. తిరుమల ఇంపాసిబుల్ అనలేదు ఎప్పుడు కూడా. సత్యదూరం ఇంపాసిబుల్ కాబట్టి అనలేదు, లేకపోతే చేస్తున్నాను. ఇంపాసిబుల్ ఒకటి, రెండోదేమో ఆయన ఎప్పుడు అనలేదు. రెండు సెపరేట్. ఇంపాసిబుల్ కాబట్టి అనలేదు కాదు, రెండు సెపరేట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా హీ రెస్పెక్ట్స్ ఎవ్రీ వన్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే తిరుమల ఒక డివైన్ క్షేత్రం, అది దానికి ఒక శాంక్టిటీ ఉన్నది. సో అక్కడ పైన వేరే రిలీజియస్ ప్రాపగేషన్ అన్నది ఒక మన వాట్ ఎవర్ సివిల్ కానీ క్రిమినల్ చర్య కింద తీసుకోవచ్చు. సో రఘురామ్ కృష్ణ గారు మీ పార్టీకి ప్లస్సా మైనసా? 100% మైనస్, డౌట్ ఏంటి? అంటే ఎందుకంటే కానీ వినండి, 100% మాకు మైనస్, 100% చంద్రబాబు నాయుడు కూడా మైనస్ ఆయన. ఓకే సార్, ఎంపీ అయిన ఆయన, మీ పార్టీ నుంచి ఎంపీ అయిన ఆయన సిబిఐ ఎంక్వైరీ సరిగ్గా చేయటం లేదు, చేయండి అని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం అన్నది జరిగింది. సో దీనికి సంబంధించి ఇలా దాఖలు చేశారు కాబట్టి ఆయనను కొట్టించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నేను కానీ, మా పోలీస్ ఫోర్స్ కానీ, మా జైల్లో ఫోర్స్ కానీ కొట్టారంటే ఎవరు నమ్మరు. కొట్టుకున్నాడు అని అంటే నమ్ముతాం.
రఘురామకృష్ణరాజు తన కాలు తను కొట్టుకుని ఒక హెయిర్ లైన్ ఫ్రాక్చర్ సంపాదించుకున్నాడు. ఒక ఎంపీ కింద గెలిచిన తర్వాత ఒక వార్డు కార్పొరేటర్ కింద దిగజారిపోయాడు రఘురామకృష్ణరాజు అంటే అది కూడా సంపాదించుకోగలిగాడు. మీరు చూడండి, నేను ఎంపీ కింద ఉన్నాను రఘురామకృష్ణరాజు. నేను నా కాన్స్టిట్యున్సీలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్ద ఏరియా నర్సపూర్ కాన్స్టిట్యున్సీ. నేను అక్కడ ప్రజాసేవ చేయడానికి వెళ్ళడానికి నాకు సెక్యూరిటీ కావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని అడగడం జరిగింది, హోమ్ మినిస్టర్ని, స్పీకర్ని, అందరినీ. ప్రోటోకాల్ ప్రకారంగా సరే అయితే కొన్ని కేసులు బుక్ అయినాయి కదా, కొంత డిఫరెన్స్ ఒపీనియన్ ఉన్నది కదా, సరే అని చెప్పి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఆయనకి స్పెషల్ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. వై కేటగిరీ సమ్ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు, వ్యవహారం, వ్యాపారం, సినిమా ఫంక్షన్స్కి హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో తిరిగాడు తప్ప ఇప్పుడు దాకా రఘురామకృష్ణరాజు నర్సపూర్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళా. అలాంటి వ్యక్తి అంటే మీరు ప్రజలు వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ కదా. ఆయన ఏమన్నాడు, నాకు సెక్యూరిటీ ఇస్తే నేను ప్రజాసేవ చేయడానికి నర్సపూర్ వెళ్తాను అన్నాడు. ఆయన సినిమాలు, వ్యాపారం, వ్యవహారం, అక్కడ ఇక్కడ హోటల్లో తిరగడానికి సెక్యూరిటీ ఎందుకు ఆయనకి? సార్, ఇలా అనుకుంటే మన పార్టీ గురించి, మన పార్టీ నేతలు ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో, కాంగ్రెస్ వాళ్ళే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడారు, టీడీపీ వాళ్ళే వాళ్ళ గురించి మాట్లాడారు అని అన్నారు. మీలో ఒక సభ్యుడే మీ నాయకుడి గురించి మాట్లాడినప్పుడు అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది కదా. నేను పార్టీని చూసి వచ్చాను, అందుకనే జనసేన పార్టీలో లీడర్ గురించి మాట్లాడాను అని మీరు కూడా అన్నారు కదా ఒకప్పుడు. మరి ఆయన కూడా మాట్లాడారంటే ఏదో నిజం ఉందే కదా. ఇప్పుడు నిజం అన్నది క్రమేపీ ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటుంది. నిజం అన్నది ఏంటి అన్నది కొంతకాలం దాచాడు. ఎప్పుడైతే మెసేజ్లన్నీ బయటకు, ముందర ఏమన్నాము, తెలుగుదేశం వంత పాడుతున్నాడు, తెలుగుదేశం ఎజెండా నడుపుతున్నాడు, తెలుగుదేశంతో చర్చించుకుంటున్నాడు, కూర్చుంటున్నాడు అన్నాం. తెలుగుదేశం మీడియాతో చర్చించుకుని కూర్చుంటున్నాడు. అబ్బాయి ఏం లేదు, నేను చాలా తెలివైన వాడిని అని చెప్పుకున్నాడు. మనందరం కూడా నమ్మాలి కూడా మొన్న మెసేజ్లో ఏమన్నాడు, అవును చంద్రబాబు నాయుడుకి పంపించాను, అవును లోకేష్తో పంపించాను అని తనే చెప్పాడు కదా. ఎక్స్పోజ్ అయిపోయాడు కదా. జగన్ ఇచ్చిన ప్రామిసెస్లో కొన్ని పాటిస్తున్నారు, పూర్తి చేస్తున్నారు. కానీ కొంతమందికి ఎంపీ పదవులు ఇస్తానని హ్యాండ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదు, ఇప్పుడు మీకు యుల్ బి సర్ప్రైజ్డ్ అండి. ద కైండ్ ఆఫ్ పార్టీలో పనిచేసిన వ్యక్తులకి, పార్టీలో కొత్తగా వచ్చిన వ్యక్తులకి, కొంతమంది రాజకీయంగా కొత్తగా ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒక సిస్టమేటిక్గా ఆయన పార్టీ పోస్టులు ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఇచ్చారు, మెంబర్ పార్లమెంట్లు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు లాగా కాదు. ఫస్ట్ టైం సీఎం రమేష్కి ఇచ్చినప్పుడు, ఫస్ట్ టైం సుజనా రమేష్కి ఇచ్చినప్పుడు ఒక 10 మందికి ప్రామిస్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. లేదు, కొన్ని అనివార్య కారణాల వలన వాళ్ళిద్దరికి ఇవ్వాల్సి వచ్చింది, మీరు అర్థం చేసుకోండి అంటే అందరూ అర్థం చేసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ వచ్చింది, మళ్ళీ చూడండి, మళ్ళీ సీఎం రమేష్కి రెండోసారి ఇచ్చారు, మళ్ళీ సుజనా చౌదరి రెండోసారి రాజ్యసభ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇంకా ఏం అర్థం చేసుకుంటారు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ? అయిపోలేదు. అప్పుడు కట్ చేస్తే 3 నెలల్లో, ఒక 6 నెలల్లో తెలుగుదేశం ఓడిపోయింది. వెంటనే ఈ నలుగురు, టీజీ వెంకటేష్, సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి, తెలంగాణ, వీళ్ళు నలుగురు కూడా పార్టీ జంప్ అయిపోయారు. సార్, ఇంకొక విషయం, నా క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి వేలోకే మళ్ళీ వైకప్పా కూడా రాబోతోంది. ఎందుకంటే 2.5 ఏళ్ల తర్వాత మినిస్టర్ పదవులు ఏదైతే ఉన్నాయో వాటిని మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని చెప్పేసి, అంటే ఈ దసరాలో జరగాలి. సో 2.5 ఏళ్ళు అయిపోవచ్చింది కాబట్టి దసరాలో జరగాలి. సో మంత్రివర్గ విస్తరణ జరగకపోతే కనుక, ఆయన ముందే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవేళ జరగకపోతే కనుక పార్టీ 2 ముక్కలుగా చీలిపోతుంది. ఒకవేళ జరిగినా కూడా, ఇంతకుముందు ఆయనైతే చెప్పారు కానీ మంత్రులందరూ కూడా మేము ఇలా చేస్తాము, మేము ఇలా ఉంటాము, మాకు కుళ్ళు కుతంత్రాలు రావు అని చెప్పలేదు. కాబట్టి పార్టీ ఎలా అయినా 2 వర్గాలుగా చీలిపోవచ్చు కదా. ఆస్కారం లేదండి, రీజనల్ పార్టీ ఆ విధంగా జరగదు. 1. నెంబర్ 2 ఏంటంటే, ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీ రిజల్ట్స్ వచ్చినాయి. అనుకున్న దానికంటే 151 జగన్మోహన్ రెడ్డి గారితో కలిపితే 151 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. సో పార్టీ మీటింగ్ పెట్టారు ఒక చోట, విజయవాడ తాడేపల్లిలో పెడితే ఎమ్మెల్యేలు అందరూ గెలిచిన వాళ్ళు, ఎంపీలు గెలిచిన వాళ్ళు అందరూ కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేస్తానన్నారు. ఉమారెడ్డి వెంకటేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో విజయసాయి రెడ్డి గారు, 2-3 స్టేజ్ మీద కూర్చున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూర్చున్నారు. అందరూ కంగ్రాచులేట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్,
మనం అనుకున్న దానికంటే బాగా మెజారిటీ ప్రజలు ఇచ్చారు, మన మీద నమ్మకం పెట్టుకుని ఇంతమందిని గెలిపించడం జరిగింది, మిగతా వాళ్ళు కూడా గెలిచుంటే బాగుంటుంది అని అంటూ నెక్స్ట్ 2 ముక్కలు ఏం చెప్పారో తెలుసా, ఎక్కువ మంది గెలిచారు కాబట్టి మొదటి 2.5 సంవత్సరాలు కొంతమంది మినిస్టర్స్ చేస్తాను, 2.5 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు రిజైన్ చేస్తారు, కొత్తగా మళ్ళీ ఇంకో కొంతమందిని నేను మినిస్టర్స్ చేస్తానని చెప్పడం జరిగింది. చెప్పి గుడ్ లక్ అని నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు. అంతే అక్కడ జరిగింది. నాకు తెలిసిన చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు అది అర్థం చేసుకోవడానికి చాలాసేపు టైం పట్టింది. ఏంటి ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఉంటానా ఉండనా, ఫస్ట్ క్యాబినెట్లో ఉంటానా సెకండ్ క్యాబినెట్లో ఉంటా అనుకుంటూ మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు. కొంతమంది మినిస్టర్స్ అయ్యారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారని మీరే చెప్తున్నారు, కానీ పార్టీ నుంచి వాళ్ళు ఏమనుకుంటున్నారన్నది తీసుకోలేదు కదా. జనరలీ ఎలా ఉంటుందంటే అమ్మా, రీజనల్ పార్టీలో రీజనల్ లీడర్ పార్టీ ప్రెసిడెంట్ ఇస్ వైటల్ అండ్ ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, అర్లియర్ షర్మిల గారు పాదయాత్ర చేశారు కదా, వారి తల్లి గారు కూడా క్యాన్వాసింగ్ చేశారు కదా. ఒక సింబల్, ఒక బ్రాండ్, ఒక పార్టీ, రాజశేఖర రెడ్డి గారి ఒక నేపథ్యం, ఇవన్నీ కలిపితే ప్రజలు మాకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ, లేకపోతే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్స్ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో కానీ, తిరుపతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బై ఎలక్షన్లో కానీ క్యాన్వాస్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నారంటే 2-3 అడిగారు క్యాన్వాస్ చేస్తే బాగుంటుంది. లేదు, నేను ప్రజలు నమ్ముతున్నాను, మనం మంచిగా చేయడానికి ట్రై చేస్తాం, ప్రజల మీద నమ్మకం ఉంది, మనల్ని ఎన్నుకుంటారు. ఆ విధంగా ఎన్నుకున్నారు. ఎప్పుడైతే తిరుపతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చనిపోయిన తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు వారి అబ్బాయిని, బల్లి దుర్గాప్రసాద్ గారి అబ్బాయికి ఎమ్మెల్సీ ఇచ్చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అలాంటి అన్కెప్ట్ ప్రామిసెస్ ఎన్నో ఉన్నాయి. తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ రాకముందరే చనిపోయిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కొడుక్కి ఎమ్మెల్సీ ఇచ్చేసేయడం జరిగింది. అదేదో అన్యాయం చేశారంటే ప్రజలు నమ్ముతారా? ఆల్రెడీ ఈజ్ అన్ ఎమ్మెల్సీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ. కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇచ్చాం. మీరు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 7 చోట్ల క్యాన్వాస్ చేయాలండి అన్నారు. లేదు అది చేయను అని అన్నారు. అట్లీస్ట్ ఒక చోటనే చేయండి అన్నారు. సరే ఒక చోట చేస్తానని చెప్పి తిరుపతిలో ప్లాన్ చేశారు. బట్ అప్పుడు కోవిడ్ రావడం వల్ల వద్దు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కొంత ఇబ్బంది పడ్డారు పార్టీ క్యాడర్. అరే రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి క్యాన్వాస్ చేసి ఒక స్పీచ్ ఇస్తే బాగుంటుంది అనుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చి, కోవిడ్ వల్ల నేను వద్దనుకుంటున్నాను, మీరు అందరూ ఎన్నుకోండి, బెస్ట్ క్యాండిడేట్ని ఎన్నుకున్నాను. ఆ విధంగా వైసీపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలవడం జరిగింది. అదే పాయింట్ ఆఫ్ టైంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈ వందల మీటింగ్ వెస్ట్ బెంగాల్లో పెట్టారు. మిగతా రాష్ట్రాల్లో కూడా 4-5 ఎలక్షన్స్ జరిగినాయి. చాలా చోట్ల బై ఎలక్షన్స్ జరిగినాయి. అన్ని చోట్ల క్యాన్వాసింగ్లు జరిగినాయి, తిరిగారు. తిరుపతిలో చంద్రబాబు నాయుడు క్యాన్వాసింగ్ చేశాడు, లోకేష్ క్యాన్వాసింగ్ చేశాడు, బాలకృష్ణ క్యాన్వాస్, మొత్తం తెలుగుదేశం సిండికేట్ అంతా క్యాన్వాస్ చేసింది, పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టుకున్నారు, బీజేపీ మొత్తం అందరూ వచ్చి క్యాన్వాస్ చేశారు, అందరూ ఓడిపోయారు కదా. ఓకే, సో అంటే ఓటుకో నోటు అని మీరే అన్నారు. సో ఓటుకో నోటు అని చెప్పినప్పుడు నోట్లు ఇవ్వలేదంటారా వైకప్ప? విచిత్రం చూడండి, మేము ఇవ్వలేదని ఎవరు చెప్పారు? తెలుగుదేశం చెప్పింది, బీజేపీ చెప్పింది. అసలు డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళు గెలిచారు అన్నారు. వాళ్ళు అన్నారు, మీరు కావాల్సి చూడండి ఆఫీషియల్గా. ఫోర్స్ యూజ్ చేశారు లేదంటే భయపెట్టారు అన్నారు తప్ప డబ్బులు యూజ్ చేస్తున్నాం అని ఎక్కడా అనలేదు. మేము ఫోర్స్ కూడా యూజ్ చేయలేదు. ఓకే, అది మీరు చెప్తున్నారు, వాళ్ళు అన్నారు కాబట్టి. అంటే వాళ్ళు అన్నది మీరు ప్లస్ తీసుకుంటున్నప్పుడు మైనస్ కూడా తీసుకోవాలంటే గూండాయిజం, రౌడీజం చేశారు. అదే నేను అంటున్నాను. అప్పుడు హూ స్టాప్ దెమ్? గూండాయిజం చేశారు, రౌడీజం చేశారు, లిక్కర్ ఇచ్చారు, డబ్బు ఇచ్చారు అని అనడానికి హూ స్టాప్ దెమ్? మీరు కూడా ఇచ్చుకోండి అంటారా వాళ్ళు? కాదు, అలా అనలేదు కదా అంటున్నాను నేను. వాళ్ళు అలా అనలేదు. వాళ్ళందరూ తెలుగుదేశంలో పవర్లో ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చున్నారు. అక్కడ తెలుగుదేశంలో పనిచేసే వాళ్ళందరూ సామాన్యులు. ఎవరైతే రియల్గా పార్టీని ఎంజాయ్ చేశారో లాస్ట్ 5 years వాళ్ళందరూ ఇంట్లో కూర్చున్నారు. సార్, మీరు మాట్లాడేటప్పుడు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ వైస్ పక్కన పెట్టేస్తే క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మీకు స్క్రిప్ట్ ఇస్తారా సార్? లేదమ్మా, యూ కెన్ సీ దట్. మీరు సార్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆయన ట్రోల్స్ అవ్వడం జరిగింది. సో ఆయనకి స్క్రిప్ట్లో రాసే వాళ్ళ పొరపాట, లేకపోతే ఆయన స్క్రిప్ట్ రాసుకోవడం పొరపాట? ఇప్పుడు నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఇంప్రూవింగ్. ఇప్పుడు రాష్ట్ర సీఎంగా ఎనార్మస్ ప్రెషర్స్ ఉంటాయి. అండ్ రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం సిండికేట్ నుంచి కాపాడుకోవాలి ఆయన. దెన్ మాఫియా ఉంది, తెలుగు మాఫియా ఉన్నది, మీడియా మాఫియా ఉంది. సో అవన్నీ ప్రెషర్స్ ఉంటాయి.
ఓకే, ప్రెజర్స్ వల్ల మాట్లాడారంటారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు అయి ఉండొచ్చు. ఓకే, లోకేష్ గారు మాట్లాడినప్పుడు వాడికి మాట్లాడడమే రాదు అని మీ పార్టీ నాయకులే అని అన్నప్పుడు ఆయన సీఎంగా ఉండి మాట్లాడారు, ఈయన ఎంపీగా ఉండి మాట్లాడారు, దీంట్లో తప్పే ఉంది సార్. ఎస్, మేమేమన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 1-2 పొరపాట్లు, లోకేష్ గారు మాటలే రావు కదా. ఓహో, సో అలా ఆయన మాటల్లో పొరపాటు ఉండదు, ఆయన మాటలే పొరపాటు. ఎంపీగా ఎమ్మెల్యేగా ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతారా? ఇందాక మీరు 2024 తప్పుబట్టి 2023కి ఎలక్షన్ అన్నాను. నా ఉద్దేశంలో 2023 దాకా వెయిట్ చేయని అవసరం లేదు, బిఫోరే నాకు పొజిషన్ వస్తుంది. ఓకే, షూర్. రాకపోతే మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి, మళ్ళీ ఏ పార్టీ వెళ్తున్నారో చెప్పాలి. వచ్చిన ఇంటర్వ్యూ ఇస్తా. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకొక విషయం, ఇంత ఓపిక్గా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీకంటే నేను చిన్నదాన్ని, ఏదైనా పొరపాట్లు ఏంటంటే మన్నించాలి అని అనుకుంటున్నాను. సో ఎలా అనిపించింది సార్ ఇంటర్వ్యూ? గుడ్ అట్మాస్ఫియర్, డెఫినెట్లీ. నాట్ గుడ్ క్వశ్చన్స్, ఓన్లీ గుడ్ అట్మాస్ఫియర్. లేదు, అంటే ఇప్పుడు జయలలిత గారిని ఒక ఇంగ్లీష్ సీనియర్ జర్నలిస్ట్ క్వశ్చన్ చేశారు. ఆయన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అండ్ డైరెక్ట్గా జయలలిత గారు, రాష్ట్ర సీఎం, థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ, ఇస్ అ నైస్ థింగ్ అది ఇది అని ఆయన మాట్లాడారు. అప్పుడు జయలలిత గారు ఇంగ్లీష్లో బాగా మాట్లాడతారు, ఆవిడకి యాక్సెంట్ కూడా ఉంటుంది. బట్ ఇట్ ఇస్ నాట్ నైస్ టు మీ అన్నారు ఆవిడ. అంటే వేరే మాట అన్నారు, బట్ ఇట్స్ నాట్ సో నైస్ టు మీ అన్నారు. బట్ ఐ హోప్ ఇట్స్ బోత్ ఆఫ్ అస్ ఇట్స్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో అద్దెపల్లి శ్రీధర్ గారి ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది. సో అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు బోర్ అనుకోకుండా రాజకీయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటే ఈ ఇంటర్వ్యూ చాలా స్పెషల్గా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.